ఫేక్ న్యూట్రిషన్, ఫేక్ డైట్, అన్ని ఫేక్ ఫేక్ ఫేక్. హనీ ట్రాప్ అంటారు దీన్ని. ఎందుకు ఈ మధ్య మరీ ఇంత వాగ్వాదం నడుస్తుంది? డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు, వీళ్ళు ఫేకు, వాళ్ళు ఫేకు. బలం అనేది ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది, బలం అనేది 6 ప్రోటీన్ మీరు తింటే రాదు. ఎవరిని నమ్మాలి మేము అసలు? ప్రోటీన్ ట్రాప్ లో మీరు పడొద్దు. ఎవరు పడితే వాళ్ళు నేను న్యూట్రిషనిస్ట్, నేను డైటీషియన్ అని పెట్టేసుకుంటే ఫస్ట్ మన పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు న్యూట్రిషన్ చెప్పడం తర్వాత సంగతి, ముందు లాస్ట్ నువ్వు ఎప్పుడు సిక్ అయ్యావో చెప్పని అడగా. సిక్ అవ్వకూడదా? సిక్ అయ్యాక ఇప్పుడు అలానే విఆర్కే గారు చెప్తుంటారు కదా, విఆర్కే గారు సిక్ అవుతుంటారు. విఆర్కే గారు డైట్ రాంగ్ అంటారు. వర్కింగ్ ఉమెన్ కానీ అమ్మాయిలు కానీ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిలు జిమ్ వైపు మొగ్గు చూపుతున్నారు, వెళ్తున్నారు ఇంట్రెస్టింగ్ గా. మరి వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్. మినిమం మీ ట్రైనర్ కి వర్కౌట్ చేయగానే ఆ 20 minutes లో మజిల్ బాగా ఉండాలి, మజిల్ కి రీగైన్ అవ్వాలంటే వెంటనే ప్రోటీన్ తీసుకోవాలని చెప్పేసి శుద్ధ దండగా. మరి అదే కదండి, ఓ తెగ చెప్తుంటారు మీరు ఖచ్చితంగా ఇంత ప్రోటీన్ తీసుకోవాలి. నేను కాస్త ఇవన్నీ కండలు పెంచడానికి పనికొస్తాయి. మరి ఎందుకు అంతమంది? ఎందుకంటే కండలు చూపియాలి, ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి, దీనికోసం తప్ప. మరి ఆ లెక్కన జిమ్ ట్రైనర్స్, ప్రోటీన్స్, వే ప్రోటీన్స్, క్రియేటిన్స్ అన్ని దండగా. మన వీడియో చూసిన తర్వాత చాలా మంది జిమ్ ట్రైనర్లు రంగంలో దిగుతారు. మంత్రి సత్యనారాయణ గారు ఏం తింటారో మీరు అది తింటే సెట్, అంతేనా? అతనికి 30 ఏళ్ల నుంచి ఓన్లీ రా ఫుడ్ తింటున్నాడు. రా ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు అతను ఏ స్టేజ్ లో ఉన్నాడంటే అతని నర్వస్ సిస్టమ్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫేక్ న్యూట్రిషన్, ఫేక్ డైట్, అన్నీ ఫేక్ ఫేక్ ఫేక్. ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ గురించి కానీ, డైట్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ ఎన్ని రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నామంటే అది ఫేకు, ఇది ఫేకు, ఇది రైటు, ఇది రాంగు. ఏది రైటు, ఏది రాంగు మనం ఎలా జడ్జ్ చేయగలం? అంటే ఆ డైటీషియన్స్కో, న్యూట్రిషనిస్టులకో వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా తెలుసో లేదో తెలియదు, కానీ మామూలు ప్రజలు మనలాంటి వాళ్ళు వీళ్ళే రైటు, వీళ్ళే రాంగ్ అని ఎలా చెప్పగలం అసలు? అలాంటి క్వశ్చన్ అందరికీ ఉంటాయి కదా. సో ఈరోజు నాతో పాటు న్యూట్రీ పాలిటిక్స్, మామూలుగా న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారు కానీ న్యూట్రీ పాలిటిక్స్ అని పెట్టి పేజ్, దాంట్లో కథల రూపంలో ఏది ప్రాపర్గా తీసుకుంటే బెటరు, ఏది రాంగు, ఏది రైటు, ఈ ఫేక్ న్యూట్రిషనిస్టులు అందరినీ ఏరి పారేయాలి అని కూర్చున్న లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. న్యూట్రిషన్ ఇప్పుడు వచ్చిన ఇవన్నీ ఫేక్ న్యూట్రిషన్లో, లేకపోతే న్యూట్రిషనిస్టులు, లేకపోతే డైటీషియన్స్, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. కానీ అప్పట్లో అంటే ఒక 20 years బ్యాక్ తీసుకోండి, ఇవన్నీ అసలు ఏం లేవు. మంచిగా తిన్నారు, నీట్గా ఉన్నారు, హెల్దీగా 70-80 సంవత్సరాల పాటు బతికినారు. అప్పుడు కూడా క్లీన్గా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది వీటన్నిటి మీద అసలు? ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా చాలా మంది డాక్టర్లు ఎంబీబీఎస్ లాంటివి అన్ని చదువుకొని సర్జరీలన్నీ బ్రహ్మాండంగా చేసేస్తున్నారండి. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డైట్ చెప్పేసరికి డైట్ అలాంటిది ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీకు నచ్చింది తినండి అని చెప్తున్నారు. ఈ సర్జరీలు చేయించుకుని ఇంటికి వెళ్ళిన పేషెంట్స్ కూడా నచ్చింది తినేసి మళ్ళీ రోగాన్ని తిరగబెట్టేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఏమైనా డైట్ చెప్తారని చూస్తుంటే మళ్ళీ మెడిసిన్ ఇస్తున్నారు, కానీ డైట్ మాత్రం ఒక డాక్టర్ చెప్పట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు అంతా బాగా చేసి ఒక చిన్న లూప్ హోల్ని వదిలిపెట్టేశారు. అదే అన్నీ తినండి, మీకు నచ్చింది తినండి, పథ్యం లాంటిది ఏది అక్కర్లేదని ఒక చెప్పడం వల్ల ఈ చిన్న లూప్ హోల్లో నుంచి న్యూట్రిషన్ అనే ఒక కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఈ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఆ ఒక్క లూప్ పాయింట్ని పట్టుకొని డాక్టర్లను తిట్టేసుకుంటూ వాళ్ళు చేయలేని మ్యాజిక్ ఏదో మేము చేస్తాం అనుకుంటూ ప్రోపగండా స్టార్ట్ చేసి వీళ్ళు న్యూట్రిషన్ అనేది ఒక కొత్త సంస్థని పుట్టించారు. ఇప్పుడు దానివల్ల మన గల్లీకి ప్రతి న్యూట్రిషన్ కంపెనీలు వచ్చేసాయి. మరి ఈ న్యూట్రిషన్ వాళ్ళు ఏమైనా చక్కగా ఉంటారా అంటే వీళ్ళు కూడా అన్ని బాగానే చేసి ఒక లూప్ పాయింట్ వదిలిపెట్టేశారు. అంటే అన్నీ కూడా డైట్ల ద్వారా తగ్గించలేము, కొన్ని తగ్గించాలంటే మనకి మెంటల్గా మనకి మెంటల్ మజిల్స్ కావాలి, కొన్ని ఇష్యూస్ మనం మెంటల్గా తగ్గించుకోవాలని చెప్పారు. ఈ చిన్న లూప్ పాయింట్ని పట్టుకొని మెంటలిస్టులు పుట్టుకొచ్చారు. ఈ మెంటలిస్టులు ఏమైనా చక్కగా చేస్తారంటే వాళ్ళు అన్నీ బాగానే చేశారు, కొన్ని వచ్చేసరికి మాత్రం మెంటల్గా మనం అన్నీ చేయలేమండి, కొన్ని చేయడానికి మోటివేషన్ కూడా కావాలి అని చెప్పడం వల్ల మనకి ఇప్పుడు లైఫ్ కోచ్లు పుట్టుకొచ్చారు.
అలా లైఫ్ కోచ్లు కూడా ఏదైనా ఒక లూప్ పాయింట్ ఒకటి వదిలితే కొత్త సంస్థ ఇంకోటి పుట్టుకొస్తుంది. ఓకే. సో ఇలాగా ప్రతి దాంట్లోనూ ఒక చిన్న తప్పు ఏదో ఉంటుంది, ఆ తప్పుని బేస్ చేసుకొని ఒక కొత్త కంపెనీ పుట్టుకొస్తుంది. సో అలాగనే మనకి న్యూట్రిషన్ అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఓకే. సో డాక్టర్లు అంత ఈవెన్ మీరు హాస్పిటల్ చూసుకుంటే సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు మొత్తం మీకు ఏమేమి టాబ్లెట్లు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేసుకోవాలి మొత్తం చెప్తారండి. చెప్పిన తర్వాత ఒకసారి అక్కడ డైటీషియన్ ఉండండి, వెళ్ళి కలిసి రాపండి అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్లోనే ఒక సెక్షన్లో రూమ్ నెంబర్ 13, 14లోకి వెళ్ళేసి డైటీషియన్ కలవమని చెప్తారు. అంటే అక్కడ వాళ్ళే క్లియర్గా చెప్పేది ఏంటి అంటే డైటీషియన్ పనులు మేము చేయలేమని చెప్తున్నారు. రైట్. అక్కడ డైటీషియన్ అనేది ఒకళ్ళు పెట్టకుండా వీళ్ళే ఆ డైట్ చెప్పేస్తే న్యూట్రిషనిస్టుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? ఎందుకు లేవు ఇంతకుముందు అంటే మంత్రసానులు వచ్చి ఈ 15 రోజులు పథ్యం ఉండు, నువ్వు ఇది తినొద్దు, ఈ వంకాయ తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అది చెప్పేవాళ్ళు కదా అప్పట్లో. చెప్పేవాళ్ళు. సో కానీ అదేంటి అంటే వాళ్ళు మోటుగా అన్నిటికీ ఒకటే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు ఏంటి అంటే మన లోపల ఉన్న క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి, సోరియాసిస్కి, ఎగ్జిమాల్కి, మనకు లోపల ఉన్న లివర్, ఫ్యాటీ లివర్కి, క్రానిక్ సిరోసిస్ ఆఫ్ ది లివర్కి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియవండి. ఏదో మనకి మోటు పద్ధతిలో కొన్ని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది ఒక 100లో ఒకళ్ళ ఇద్దరికి ట్రూ అవుతుంటాయి అనమాట. సో వాళ్ళకి ఎందుకు మనం హైప్ ఇస్తామంటే ఆ కొద్దిగా నాలెడ్జ్ అన్న వాళ్ళకి మాత్రమే ఉంది ఆ మంత్రసాలకి, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. సో అందుకని మనం మంత్రసాలను కాపాడుకుంటూ వచ్చాం అనమాట. వాళ్ళు ఇప్పుడు అప్డేట్ అయిపోయి మనకి న్యూట్రిషనిస్టులు అనేది పుట్టుకొచ్చారు. ఓకే. వాళ్ళు అప్డేటెడ్ వర్షనే న్యూట్రిషనిస్ట్. ఎస్ అండి. ఓకే. కాకపోతే ఎందుకు ఈ మధ్య మరీ ఎంత వాగ్వాదం నడుస్తుంది? డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు, వీళ్ళు ఫేకు, వాళ్ళు ఫేకు, అసలు ఎందుకు? వీళ్ళెవరు లేకపోతే కూడా ప్రశాంతంగా డాక్టర్ మనకేదో బాగలేకపోతే కాకుండా నార్మల్గా రెగ్యులర్గా పొద్దున్నే లేచి వాటర్ తాగుదాము, మంచిగా టైంకి ఫుడ్ తింటుంటే అందరూ బాగుంటామని ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి మన యూట్యూబ్లో కానీ లేకపోతే బయట కానీ మంత్రి సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి అని, అది ఫాలో అయిన తర్వాత అబ్బే మాకు బాగాలేదని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎవరిని నమ్మాలి మేము? అసలు ఎందుకు నమ్మాలి ఫస్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామన్ మ్యాన్గా, సో నాకు న్యూట్రిషన్ తెలుసా లేదు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ నేను ఒక కామన్ మ్యాన్ అనుకోండి, నా ముందు ఏంటంటే రకరకాల డైట్లు అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఏది కరెక్ట్ డైట్ నేను ఎలా చూస్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేది నేను ఫస్ట్ ఎలా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హెయిర్ సెలూన్కి వెళ్ళినప్పుడు నాకు హెయిర్ కట్ చేసే పర్సన్కి హెయిర్ బాగుందా లేదా నేను చెక్ చేసుకుంటా. నేను ఒక ఐ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందు అతను కళ్ళజోడు పెట్టుకున్నాడా లేదా నేను చెక్ చేసుకుంటా. సేమ్ అట్లాగనే నేను ఒక కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు అతని స్కిన్ టోన్ బాగుందా లేదా నేను చెక్ చేసుకుంటా. అతనే పింపుల్ చేసుకుని ఉన్నాడు అనుకోండి, అతనే ట్రీట్మెంట్ చేస్తాడు, ఆ ట్రీట్మెంట్ తెలిసి ఆయనే చేసుకునేవాడు కదా. సేమ్ అట్లానే నేను ఒక న్యూట్రిషన్ అనేది నేను చూస్ చేసుకోవాలంటే ముందు ఆ పర్సన్కి రోగాలు ఉన్నాయా లేదా నేను చెక్ చేసుకుంటా. అలాగా చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక జిమ్ ట్రైనర్ల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి మనకు ఓన్లీ వర్కౌట్ టిప్స్ తీసుకోవాలండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యూట్రిషన్ తీసుకోకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషనిస్టులు కాదు. సో మనకు చెప్పే జిమ్లో పర్సన్ కూడా 6 monthsకి 1 yearకి ఒకసారి మనకు సిక్ అవుతూ ఉంటాడు. సో అతను చెప్పే న్యూట్రిషన్ కరెక్ట్ కాదు. న్యూట్రిషనిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా 6 monthsకి 1 yearకి ఒకసారి సిక్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మన పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు న్యూట్రిషన్ చెప్పడం తర్వాత సంగతి, ముందు లాస్ట్ నువ్వు ఎప్పుడు సిక్ అయ్యావో చెప్పని అడగాలి. ఎందుకంటే అతను సిక్ అయినప్పుడు అతనికి చెప్పే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ ఇలా మీరు జిమ్ కోచెస్ని, న్యూట్రిషనిస్ట్ని, డైటీషియన్ని, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేయాల్సింది ఏంటంటే న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు ఇద్దరు ఒకటి కాదండి. ఎందుకంటే న్యూట్రిషనిస్ట్ అనేవాడు మనకి ఒక ఓవరాల్ వెల్బీయింగ్ కోసం ట్రై చేసే పర్సన్ అనమాట. డైటీషియన్ అనేవాడు మనకి సర్జరీలు చేసినప్పుడు మనం ఎలాంటి ఫుడ్లు తినకూడదు, ఎలాంటి తినొచ్చు అని చెప్పేవాళ్ళు డైటీషియన్ అంటారు. మన రెండు మిక్సప్ చేసి డైటీషియన్ అనాలి తెలియదు, న్యూట్రిషన్ అనాలి తెలియదు. అంటే బేసిక్ గా చాలా మంది పుట్టుకు రావడం వల్ల మాకు ఈ డౌట్లు వచ్చాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు నేను న్యూట్రిషనిస్ట్, నేను డైటీషియన్ అని పెట్టేసుకుంటే ఆ డౌట్లు వస్తాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు సేమ్ అట్లానే ఇప్పుడు నాకు ఇంకో రెఫరెన్స్ పాయింట్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రిలీజ్ చేసిన కొన్ని డాక్యుమెంటరీలు మనం చదివేసి ఈ ఫుడ్లు తింటే ఒక పర్సన్ సిక్ అవ్వడానికి ఉంటుందండి. బట్ అది కూడా మనం ఫాలో అయినాక 6 monthsకి 1 yearకి మనం చెక్ చేసుకుంటా ఎంత ఫ్రీక్వెంట్గా మనం సిక్ అవుతున్నాం చూసుకుంటాం. అప్పుడు ఆ గైడ్ లైన్స్ కూడా కరెక్ట్ కదా మనకు తెలిసిపోతుంది. సో ఇవి కూడా కొన్ని తప్పని తెలిసినాయి. వాళ్ళు రాసినంత మాత్రాన వాళ్ళు ఏదో ఒక సర్టెన్ 2000 members 3000 membersని వాళ్ళు రెఫరెన్స్గా తీసుకొని ఆ ఫ్రేజెస్ అన్ని ఫామ్ చేశారనమాట. సో అది కరెక్టా కాదంటే మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ఏరియాలో రీసెర్చ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇండియా పీపుల్ మీద రీసెర్చ్ చేయకపోయి ఉండొచ్చు, అది మనం చెప్పలేము అనమాట. నాకు తెలిసిన పర్సన్, అందరికీ తెలిసిన పర్సన్ మంతెన సత్యనారాయణ రాజు గారు. ఇతను సిక్ అయ్యి లాస్ట్
30 ఇయర్స్ అవుతుంది. 30 సంవత్సరాలు అతను కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఒకరోజు బెడ్ రీడ్ అనే బెడ్లో పడుకోవటం కానీ నాకు నీరసంగా ఉందంటాం కానీ ఒక కంప్లైంట్ కూడా అతను లాస్ట్ 30 ఇయర్స్లో లేదు. సో అప్పుడు నేను రిఫరెన్స్ పాయింట్కి ఎవరు తీసుకోవాలి? మంతెన సత్యనారాయణ రాజు గారిని తీసుకోవాలి. ఎందుకంటే అతను సిక్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ 30 ఏళ్లలో అతను చెప్పిన డైట్ కరెక్ట్ అని నేను ఒప్పుకోవాలిగా. ఇప్పుడు మీరు చెప్తున్న డైట్ కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలి అంటే మీరు సిక్ అవుతున్నారు కదా, అప్పుడు నేను ఎలా నమ్మాలి మిమ్మల్ని? సిక్ అవ్వకూడదా? సిక్ అవ్వకూడదు కదా, అదే న్యూట్రిషన్ అంటే కదా. సిక్ అయ్యాకడికి న్యూట్రిషన్ నేను తీసుకోవడం ఎందుకు? ఇంకా న్యూట్రిషన్ తీసుకుంటే మొత్తం హెల్త్ అంతా ప్రాపర్ గా ఉంటుంది అంటున్నారు మీరు. కరెక్ట్, 100% కరెక్ట్. అందువల్ల మంతెన సత్యనారాయణ గారు ఇప్పుడు 30 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హెల్త్ బాగాలేకుండా లేదు కాబట్టి ఆయన మాత్రమే నమ్మాలి డైట్. ఆయన మాత్రమే నమ్మాలి, ఎందుకంటే రిఫరెన్స్ పాయింట్ నాకు కళ్ళెదురు కనబడుతున్నారు. మీరు సోకాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రాసిన బుక్ పేపర్లో ఉన్న పేపర్ వాళ్ళ సోకాళ్ళ పర్సన్స్ మీరు ఎవరి మీద రీసెర్చ్ చేస్తారో మాకు తెలియదు. ఆయన నమ్మడానికి కరెక్టో కాదో కూడా మాకు తెలియదు. మా కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి ఎవరు? మంతెన సత్యనారాయణ రాజు గారు. అలానే విఆర్కే గారు చెప్తుంటారు కదా, విఆర్కే గారు సిక్ అవుతుంటారుగా. ఓకే, అతనే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు కదా. 30 ఇయర్స్ నుంచి నేను సిక్ అవ్వలేదని ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసిన పర్సన్ ప్రపంచం మొత్తంలో 2 ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? బ్రెయిన్ జాన్సన్ అని ఒక పర్సన్, 2 మంతెన సత్యనారాయణ రాజు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, వీళ్ళిద్దరికి హెల్త్ లో కాంపిటీషన్ పెడితే గోల్డ్ మెడల్ ఎవరు కొడతారు అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. బట్ వీళ్ళిద్దరే మనకి రిఫరెన్స్ పాయింట్లు. ఓకే, అంటే ఇప్పుడు విఆర్కే డైట్ రాంగ్ అంటారు? రాంగ్ అనట్లేదు. విఆర్కే డైట్ మనకి ఎప్పుడు మనకు వస్తుంది అంటే, మనకి ఎప్పుడైనా పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, మనకి డయాబెటీస్ వచ్చినప్పుడు కానీ, లేదన్నా క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ, దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి విఆర్కే డైట్ పర్ఫెక్ట్ డైట్ అనమాట. అది విఆర్కే డైట్ అంటాం కాదు, అదే బేసికల్గా కీటో డైట్ అనమాట. అది జేసన్ ఫంగ్ లాంటి సైంటిస్టులు ఎప్పుడు అది ఒక భూమి మీదకి వచ్చి 100-200 ఏళ్ళు అవుతుంది. మన తెలుగు పీపుల్కి అది తెలియదు కాబట్టి విఆర్కే గారు దాన్ని తీసుకొచ్చి పెట్టారు. లైక్ ఎలాగ ఇప్పుడు బ్లాక్ కాఫీ ఎలా అయితే ఫారెన్లో ఫేమస్, అది మన ఇండియా వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు బ్లాక్ కాఫీ అనేది మన ఇండియాలో కూడా చాలా మంది తాగుతున్నారు. అది మనకు చెప్పిన పర్సనే దాన్ని కనిపెట్టారని మనం అనకూడదు. ఇప్పుడు విఆర్కే గారి డైట్ కాదు అది, ఆయన ఎక్కడో ఉంటే తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న కస్టమైజేషన్ చేసి మన ముందుకు తీసుకొచ్చి పెట్టారనమాట. అది ఎలా తీసుకొచ్చి పెట్టారంటే అతనికి సెట్ అయింది, అది నాకు సెట్ అయింది, మీరు ఎందుకు వాడకూడదు, మీరు కూడా ట్రై చేయండి అని మన ముందు తీసుకొచ్చారు. సో విఆర్కే డైట్ అనేది అసలు మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు, అది పక్కా పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం సిక్ అయినప్పుడు, లైక్ కింద నేను చెప్పినట్టు పీసీఓడీలు, థైరాయిడ్లు, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు కీటో డైట్ అనేది పర్ఫెక్ట్. అంటే మామూలు హెల్తీగా ఉండే వాళ్ళకి ఆయన డైట్ అసలు పనికిరాదు. అతను అప్పుడు పనికిరాదండి, ఎందుకంటే అతని డైట్లో కంప్లీట్గా కార్బ్స్ అనేది ఉండవు. సో ఒక నార్మల్ పర్సన్ వెల్ బీయింగ్ కొంచెం రోజు డైలీ రొటీన్ మెయింటైన్ చేయాలి అంటే అలా కంప్లీట్ కార్బ్స్ తీసేసి మనం మెయింటైన్ చేయలేము అనమాట. ఆ డిసీజ్ వచ్చినప్పుడు మాత్రం చేయొచ్చు, అలాగా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో సిక్ అయినప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు, రెక్టిఫై చేసుకోవాలనుకున్నప్పుడు, మెటబాలిక్ కైండ్ ఆఫ్ డిజార్డర్స్ వచ్చినప్పుడు మాత్రం విఆర్కే డైట్ పర్ఫెక్ట్ డైట్ అండి. కానీ అసలు సిక్కే అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మంతెన సత్యనారాయణ డైట్ ఈజ్ అల్టిమేట్. ఓకే, మంతెన సత్యనారాయణ డైట్ మనం హెల్దీగా ఉండాలి, అసలు సిక్కే అవ్వకూడదు అంటే ఆయన డైట్ మొత్తం పాటిస్తే సరిపోతుంది. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఎవరైనా ఉన్నారు అట్లా ఆయన పూర్తి డైట్ ఫాలో అవుతూ ఇప్పటి వరకు సిక్ అవ్వని ఒక పర్సన్ ఉన్నారా? ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిక్స్డ్ అండ్ మ్యాచ్ కైండ్ ఆఫ్ డైట్లు వాడతానండి. సిక్ అయినప్పుడు అప్పుడప్పుడు ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్ కూడా నేను కూడా కీటో డైట్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా పీసీఓఎస్లు, పీసీఓడీలు, థైరాయిడ్లు ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నట్టు ఫీడ్బ్యాక్లు ఇస్తుంటారు. చాలామంది ఇప్పుడు మా పేరెంట్స్ కానీ, ఇప్పుడు నేను కూడా చాలా రోజుల నుంచి రా ఫుడ్ తినడం ప్రాక్టీస్ చేశాను నేను. సో మంతెన సత్యనారాయణ మెయిన్గా ప్రమోట్ చేసేది ఏంటంటే రా ఫుడ్ని. రా ఫుడ్ తింటే అందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, రా ఫుడ్ తింటే నాకు డైజెస్టివ్ సిస్టమ్స్ ఇష్యూస్ ఉంటాయి, నాకు రా ఫుడ్ తింటే నాకు గ్యాస్ వచ్చింది అనే సెట్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉంటారండి. అదే పీపుల్ని నువ్వు పరోటాలు తింటున్నావు, మరి నువ్వు పూరి విత్ మటన్ కర్రీ తింటున్నావు, మరి నువ్వు పిజ్జా తింటున్నావు, మరి ఉదయం 2-3 సార్లు కాఫీ టీలు తాగుతున్నావు, మరి కూల్ డ్రింక్ తాగుతున్నావు, మరి అప్పుడు రాని గ్యాస్ నీకు మొలకలు తింటే ఎందుకు వచ్చింది? సో అవి తిన్నప్పుడు నీకు ఒక గ్లాస్ మజ్జిగ ఎక్స్ట్రా తాగితే వేడి తగ్గుద్దిలే, గ్యాస్ తగ్గుద్దిలే అని నీకు ఒక ఐడియా నీకు ఉన్నప్పుడు, ఇదే మొలకలు తీసుకున్నప్పుడు, మరి ఇదే రా ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ ఎక్స్ట్రా తాగుదలే, ఒక 2 లీటర్లు నీళ్ళు ఎక్కువ తాగుతారు, మరి ఇక్కడ ఎందుకు అనిపించదు అని వంకలండి, అంతమించి ఏమి లేదు ఇక్కడ. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేనే తీసుకున్నాను, లాస్ట్ 10 ఇయర్స్ అయింది నాకు కోల్డ్ వచ్చి కానీ, నాకు ఫీవర్ వచ్చి కానీ. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నాను కాబట్టి. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అయినా కానీ ఎవరు చెప్పే డైట్లో గొప్పతనం ఉందని నేను ఒప్పుకొని తీరాలి. అది నా డైట్ అని చెప్పేసి నేను అట్లా మోసం చేయకూడదు. ఓకే, సో మీరు ఒక న్యూట్రిషనిస్ట్ అంటారు ఇప్పుడు. కరెక్ట్ అండి. క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ నేషనల్ ఇండియన్ న్యూట్రిషనిస్ట్లో నేను ఫంక్షనల్ న్యూట్రిషన్ అండ్ మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి సంబంధించి గట్ ఇష్యూస్ని రిపేర్ చేసే సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకున్నానండి. ఇవన్నీ చేస్తేనే న్యూట్రిషనిస్ట్. కరెక్ట్ అండి. మరి ఇప్పుడు ఇంకోటి ఏంటండి, ఇవన్నీ చేస్తేనే న్యూట్రిషనిస్ట్ అని అంటారు, కరెక్టే. బట్ థింగ్ ఏంటి అంటే
ఇప్పుడు ఓవరాల్ ఒక వెల్ బీయింగ్ ఒక పర్సన్ గురించి నేను చెప్పాలి అంటే నేను ఒక జనరల్గా ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ చేస్తే సరిపోతుంది. బట్ నేను పీసీఓడీలు థైరాయిడ్లనే డీల్ చేయాలంటే నాకు ఓన్లీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అనే సబ్జెక్ట్ సరిపోదు. అప్పుడు నేను ఎండోక్రైనాలజీ న్యూట్రిషనిస్ట్ చదవాలి. మన కిడ్నీలకు సంబంధించిన ఇష్యూస్ గురించి నేను మాట్లాడాలి అంటే నేను దానికి సంబంధించిన రెనల్ న్యూట్రిషన్ చదవాలి. నేను క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే ఆంకాలజీకి సంబంధించిన న్యూట్రిషన్ చదవాలి. నేను ఒక్క స్పోర్ట్స్ గురించి మజిల్ రిపేర్ గురించి ప్రోటీన్ సింథసిస్ గురించి నేను మాట్లాడాలంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ గురించి చదవాలి. సో న్యూట్రిషనిస్ట్ అన్నంత మాత్రాన ఒక సర్టిఫికేషన్ నుండి నువ్వు అన్ని డిసీజులు నువ్వు చెప్పలేవు. లైక్ ఇప్పుడు నా డాక్టర్ అనే సర్టిఫికేషన్ ఉంది, నేను హార్ట్ స్పెషలిస్ట్ అనుకోండి, కిడ్నీల గురించి నేను రిపేర్ చేయలేను కదా, నేను న్యూరాలజీ గురించి నేను చెప్పలేను కదా, నా దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ ఉందని చూపిస్తా. బట్ మిగతా సంగతి నేను ఇందులో స్పెషలిస్ట్, నేను అదే చేయగలుగుతా. న్యూట్రిషనిస్ట్ అంత మాత్రాన నువ్వు అన్ని డీల్ చేయగలుగుతావా? లేదు. మరి ఈ మధ్య మంచి ఫేమస్ డైట్లు ఉన్నాయి కదా, పొద్దున్నే మీరు ఒక గింజ, అది ఒక డైట్, వాటిని ఏమంటారు, ఏదైనా ఒక సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోతే డేట్స్ ఏదైనా 1-2 తినండి, ఇదే మీకు డైట్, మళ్ళీ సాయంత్రం 6 లోపల తినేస్తే ఫినిష్ చేసేస్తే అయిపోద్ది. ఇంటర్మీడియట్ డైట్ అని ఒకటి, లేకపోతే మధ్యాహ్నం ఇంతే తినాలి, ఈ 2 డేట్స్, ఈ 2 గింజలు, ఈ 2 ద్రాక్ష పళ్ళు, ఇదే డైట్ అని బాగా ఫేమస్ అవుతున్న డైట్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళ గురించి ఏం చెప్పాలి? అంటే అవి కూడా వర్క్ అవుతాయి అండి. ఎలా వర్క్ అవుతాయి అంటే బికాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ డైట్లో మీరు చెప్తున్న ప్యాటర్న్ చూసుకుంటే చాలా తక్కువ క్యాలరీస్ కనబడుతున్నాయి. క్యాలరీస్ తక్కువ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. సో వెయిట్ లాస్ అయ్యారు చూడండి, నా డైట్ పనిచేసిందని చెప్తారు. సో నిజంగా వాళ్ళ డైట్ పనిచేసిందా, వాళ్ళ వెయిట్ లాస్తో పాటు వాళ్ళ మజిల్ కూడా లాస్ అయిందా, వాళ్ళ మజిల్తో పాటు వాళ్ళ బిఎంఆర్ కూడా పడిపోయిందా అనేది తర్వాత తెలుస్తుంది మనకి. వెయిట్ అయితే లాస్ అవుతారు. ఫేక్ డైట్ అని ఎందుకంటాం అసలు? ఫేక్ డైట్ అని ఎందుకంటారంటే యూజువల్గా మన డైట్ స్టార్ట్ చేయడానికి ముందు మన బేసిక్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అనేది ఒక 2000 క్యాలరీస్ ఉందనుకోండి, మనం ఒక 30 కేజీస్ లాస్ అయ్యాం. 30 కేజీస్ లాస్ అయిన తర్వాత కూడా మనకి 2000 అనేది మన క్యాలరీస్ ఉండకుండా మనం ఒక 1100-1200 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే 30 కేజీస్ లాస్ అయిన తర్వాత మన బిఎంఆర్ అనేది 500 క్యాలరీస్ పడేస్తారు. సో మీరు నెక్స్ట్ డైట్ అయిపోయిన తర్వాత వెళ్ళనుకుంటే నేను డైట్ ఇప్పుడు స్టాప్ చేశాను, ఇక్కడ నేను రెగ్యులర్గా అందరూ తినేటట్టు తినొచ్చు అని మీరు అనుకుంటారు. మీరేం చేస్తారు, 500-600 క్యాలరీస్ కన్నా మీరు ఎక్కువ తిట్టి మళ్ళీ మీరు వెయిట్ పుట్ అని స్టార్ట్ చేస్తారు. అంటే మీరేంటి 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు తిన్నా వెంటనే మీరు వెయిట్ పుట్ అని అవుతుంటారు. అప్పుడు మీరేమంటారు, నాకు డైట్ సెట్ కాలేదు, నాకు ఈ డైట్ పనిచేయలేదని ఆ న్యూట్రిషనిస్ట్ మీద మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అతనేమంటారు, నేను ఫాలోఅప్ చేశాను కాబట్టి అప్పట్లో నువ్వు తగ్గావు, ఇప్పుడు నేను ఫాలోఅప్ చేయట్లేదు, నీకు నచ్చింది అంటున్నావు, నేను అసలు ఇడ్లీ ఎవడు తినమని చెప్పాడు. ఇడ్లీలు తినడం వల్ల పెరగడం కాదండి ప్రాబ్లం, వాళ్ళ వెయిట్ లాస్తో పాటు వాళ్ళ బిఎంఆర్ కూడా పడేశారు. బిఎంఆర్ అనేది 2000 ఉన్న దగ్గర నుంచి 1200-1300 మెయింటైన్ చేసి వదిలిపెట్టాలి. కానీ ఇలా 500-600 తీసుకొచ్చి వదిలిపెడతారు. సో 1200 తింటే కానీ పెరగవు అనుకున్నప్పుడు సినిమా వేరు ఉంటుంది. 500 క్యాలరీస్ తింటేనే మీరు వెయిట్ పెరుగుతారన్నప్పుడు సినిమా వేరు ఉంటుంది. సో మీకు చెప్తున్న పర్సన్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు మీ బిఎంఆర్ని పడేస్తున్నారా లేదా, ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే చేయించి మీకు రిజల్ట్ చూపిస్తున్నాడా. ఇదేంటంటే మనం ఏమంటారంటే హనీ ట్రాప్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే లోపల వేరేది ఏదో జరుగుతుంది, పైకి మాత్రం హనీ కోటింగ్ వేస్తారనమాట. మనం ఏందో హనీ తీగా ఉందని చెప్పేసి భ్రమలో పడిపోతుంటాం. సో మీరు వెయిట్ లాసే కాదు, మీ స్ట్రెంత్ని పడేస్తారు, మీ మజిల్ని పడేస్తారు, వాళ్ళు మీ బిఎంఆర్ని కూడా పడేస్తారు. మరి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే న్యూట్రీ పాలిటిక్స్ అని ఎందుకు పెట్టుకున్నారు అసలు? అది ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉన్నాయి అన్నీ కూడా, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, డాక్టర్లు చేసే మోసాలు ఏదైతే ఉన్నాయో మీకు చెప్పాలి అంటే మీరు ఒక డాక్టర్ అయితే కానీ మీరు చెప్పలేరు. యాజ్ ఎ పేషెంట్గా చెప్పడం ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే డాక్టర్లు అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు, పేషెంట్లు ఎలా మోసం చేయొచ్చు అని మాట్లాడుకుంటారు కొంతమంది డాక్టర్లు. సో యాజ్ ఎ డాక్టర్ అయితే మీరు చెప్పగలుగుతారు. సో నేను కూడా ఏంటి అంటే ఆ ఫీల్డ్ నేను చూస్ చేసుకున్న తర్వాత, న్యూట్రిషన్ ఫీల్డ్ చూస్ చేసుకున్న తర్వాత అసలు న్యూట్రిషనిస్టులు, ఫిట్నెస్ కోచ్లు అందరూ జనాలు ఎలా మోసం చేస్తారో నేను నేర్చుకున్నాను. సో అవి జనాలకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఆ ట్రాప్లో మీరు పడొద్దు. ప్రోటీన్ ట్రాప్ అంటారు దీన్ని, ఇందా చెప్పినట్టు హనీ ట్రాప్, ఇది ప్రోటీన్ ట్రాప్ అనమాట. ఈ ప్రోటీన్ ట్రాప్లో మీరు పడొద్దు, డైలీ అంత ప్రోటీన్ తినండి, ఎంత మజిల్ పెరుగుతుంది అని చెప్పి చెప్తుంటారండి. అది పచ్చి అబద్ధాలు అనమాట. అది ఎందుకు అబద్ధాలు కూడా నేను మీకు చెప్తాను. సో ఈ ప్రోటీన్ ట్రాప్లో మీరు పడ్డారు అంటే సో ఇంకా ఒళ్ళు గుల్ల చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో అలాంటిని న్యూట్రిషన్ని జనాలకి కొంచెం ఫ్రీగా చెప్పాలి, లేదా మినిమల్ ఛార్జ్ తీసుకోవాలి. మరి అన్ని వేలేసి తీసుకొని మేము అది తగ్గిద్దాం, మేము ఇది తగ్గిద్దాం అని చెప్పేసి న్యూట్రిషన్ని ఒక బిజినెస్ లాగా మార్చి పాలిటిక్స్ చేసే వాళ్ళని నేను అడ్రస్ చేయడం కోసం న్యూట్రీ పాలిటిక్స్ అని పెట్టుకున్నాను నేను. ఓకే, నిజంగానే మీరు అన్నట్టు డాక్టర్లు పేషెంట్లని ఎలా దెబ్బతీయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు లాగాలి
అనే మాట్లాడుకుంటారా? కరెక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీసీఓడి వచ్చింది. ఇప్పుడు నేను ఇంకోటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీసీఓడి థైరాయిడ్ నాకు ఉందండి తగ్గించండి అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆర్ యూ షూర్ ఆ డాక్టర్కి నిజంగా పీసీఓడి థైరాయిడ్ తోటి ఆ లేడీ డాక్టర్ బాధపడట్లేదు మీరు అనుకుంటున్నారా? డాక్టర్లు ఎవరికి పీసీఓడీలు థైరాయిడ్లు విటమిన్ డి డెఫిషియన్స్లు గైనిక్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి లేవనుకుంటున్నారా? వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మొరబెట్టుకుంటే వాళ్ళే వాటిని తగ్గించుకోలేకపోతుంటే మీకు ఎలా తగ్గిస్తారు? వాళ్ళే న్యూట్రిషనిస్టులకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మా దగ్గరకు ఒక పర్సన్ వచ్చారు టాబ్లెట్లు నేను ఇస్తా డైట్ నువ్వు చెప్పని అడుగుతారు. అండ్ నెక్స్ట్ న్యూట్రిషనిస్టులు కూడా ఏం చేస్తారు, వీళ్ళ కొంతమంది గైనిక్ వాళ్ళ ఎక్స్పర్ట్లతోటి కొంతమంది గ్యాస్ట్రోఎంటాలజిస్టులతోటి వీళ్ళ కాంటాక్ట్లు ఉంటాయి అనమాట న్యూట్రిషనిస్టులు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డైట్ వీళ్ళు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటే వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఆ డాక్టర్లకు ఫోన్ చేసి నాకు కొంత డౌట్స్ ఉన్నాయి అది నువ్వు చెప్పి ఎలా డీల్ చేయాలని చెప్పేసి వీళ్ళు కనుక్కుంటారు. అది కనుక్కొని వీళ్ళు ఈ పేషెంట్లకు చెప్పేసుకుంటారు. అదేదో మొత్తం వీళ్ళ నాలెడ్జ్ అన్నట్టు చెప్పేసుకుంటారు. కానీ యాక్చువల్గా ఇన్పుట్ల బ్యాక్గ్రౌండ్ డాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు. ఇస్ దిస్ హౌ? అంటే ఇలా జరుగుతుందా కరెక్ట్ నిజంగా? అండి. మరి అంటే వాళ్ళు చెప్పట్లేదు, ఎవరికో ఫోన్లు చేసి ఇట్లా వచ్చారు నేను టాబ్లెట్లు ఇస్తాను నువ్వు డైట్ చెప్పని ఇట్లా మాట్లాడుకుంటారు. కరెక్ట్ అండి. ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటే అంతేందుకు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా కార్తికేయ ఒక హీరో ఉన్నాడు మనకి. సో కార్తికేయ హీరో ఉన్నాడు కదా, అతనికి ట్రైన్ చేసి ఒక జిమ్ పర్సన్ ఉన్నాడు, ఒక జిమ్ ట్రైనర్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మొత్తం 30-40 మంది ఉంటారు. ఇది పబ్లిక్లీ ఇంటర్వ్యూ కూడా వచ్చింది మీరు చూసుకోవచ్చు కావాలంటే. 30-40 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. అందరూ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ డాక్టర్లే, ఒక 2-3 తప్ప. మరి డాక్టర్లు అందరూ కూడా ఫిట్నెస్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మజిల్ పెంచాలంటే ఏం చేయాలి, విటమిన్ డి టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి, మరి మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలని ఇతను అడుగుతారంట. ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు. అంతమంది డాక్టర్లు నన్ను అడగడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్తున్నాడు అతను. నేనేమంటున్నాను, అంతమంది డాక్టర్లకి ఎందుకు తెలియవు? అది నా క్వశ్చన్ అన్నమాట. డాక్టరేట్ ఎలా వస్తుంది అసలు? డాక్టర్లు అదే నేనండి మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మెడికల్ మనకి మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎన్ని ఉంటాయండి? చాలా ఉంటాయి. మీరు ఆ మేనేజ్మెంట్ సీట్ కోటా ఆ సీట్ అమ్మేటప్పుడు నేను డబ్బులకి ఇతను సీట్ ఇస్తున్నానే, ఇతనికి క్వాలిఫికేషన్ లేదే, మరి ఇతను రేపు డాక్టర్ అయిన తర్వాత ఇతనికి మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా బేసిక్గా ఎప్పుడు వేసుకోవాలో తెలియదు, ఇతను పీసీఓడి థైరాయిడ్లో వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇతనే ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటున్నాడే, ఇతని వల్ల జనాలకు నష్టం అని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా సీట్ అమ్మేటప్పుడు ఆలోచిస్తున్నారా? ఇవన్నీ కొనుక్కుని డాక్టరేట్లు అంటున్నారు మీరు. డాక్టరేట్లు అక్కడ కొనుక్కోవటం ఒకటి, అండ్ వాళ్ళు చదువుకున్న టైంలో కూడా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోలేదండి. అన్ని కొంత పైపైన ఏదో రఫ్గా నేర్చేసుకుని ఎగ్జామ్స్ ఏదో పాస్ అయిపోతున్నారు. కానీ దాంతోపాటుగా వాళ్ళకి రియల్గా వాళ్ళకి ఈ న్యూట్రిషన్ మీద కూడా కంప్లీట్గా డాక్టర్కి ఐడియా ఉండాలి. ఒక మెడిసిన్స్ మీద మాత్రం ఐడియా ఉండి న్యూట్రిషన్ మీద మాత్రం నాకు పెద్ద ఐడియా లేదండి, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళండి, పక్క క్యాబిన్లో డైటీషియన్ ఉన్నాడు అతను పంపిండి అని నువ్వు చెప్తే నీకు రాదా, నువ్వే ఒప్పుకున్నట్టు కదా. అక్కడే అర్థమైపోతుంది జనాలకి. ఇప్పుడు నాలండోడు వస్తాడు, ఎందుకు ఇతను డాక్టర్ ఎన్ని చెప్పాడు, మరి లాస్ట్లో డైట్ ఎందుకు చెప్పండి, డైటీషియన్ దగ్గర రూమ్ నెంబర్ 13లో పంపమంటున్నాడు, ఎందుకు పంపమంటున్నాడు, అతనికి రాదా నేను అనుకుంటాను కదా. మరి అదే జరుగుతుంది అక్కడ. మరి అప్పుడు అది మోసమే కదండి అక్కడ. మోసం ఏముంది, వాళ్ళ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, డైట్ వాళ్ళది వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్తారు వెళ్ళి. ఇక్కడ నేను ఇంకా మోసమైంది నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి పీసీఓడి పీసీఓసి చాలామంది వాడికి టాబ్లెట్లు తీసుకుంటున్నారండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పీసీఓడినా పీసీఓసియా నీకు వచ్చిందన్న పేషెంట్ని అడిగితే అతను ఇప్పటికీ చెప్పలేడు. మరి అతను స్టిల్ పీసీఓడికో దేనికో సంథింగ్ థైరాయిడ్కో దేనికో టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. థైరాయిడ్లో నీకు ఏ కైండ్ ఆఫ్ థైరాయిడ్ వచ్చింది, పీసీఓడిలో నీకు ఎలాంటి వచ్చింది, అసలు నీకున్న ప్రాబ్లం ఏంటి నువ్వు చెప్పు అని అడిగినప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేయలేని స్టేజ్లో పేషెంట్ ఉంటున్నాడు. టాబ్లెట్ ఇచ్చారండి, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోమన్నారండి అని చెబుతాడు తప్ప ఎందుకు వచ్చింది నీకు ఆ పీసీఓడి ఎందుకు వచ్చింది, దాన్ని తగ్గించడానికి మీ డాక్టర్ ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు, అసలుకి అది రావడానికి రూట్ కాజ్ ఏంటి, అసలు పీసీఓడి నీకు ఎందుకు వచ్చింది అనేది మొత్తం అనేది డాక్టర్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే పేషెంట్లు ఒక 1000 మంది ఉంటారండి. అతను కూర్చొని అతనికి టార్గెట్ ఇస్తారు, రోజుకు నువ్వు 500 మంది నువ్వు చూడాలి, ఆ గైనిక్ ఎక్స్పర్ట్ ఒక 500 మంది చూడాలని సమ్ బేసిక్ ఏదో టార్గెట్ ఇస్తారు. వీళ్ళు వచ్చిన ప్రతి పర్సన్కి నీకు పీసీఓడి ఇది, వాట్ ఈజ్ థైరాయిడ్, వాట్ ఈజ్ పీసీఓఎస్, వాట్ ఈజ్ అని చెప్పేసి మెటబాలిక్ సిండ్రోమ్ అని మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఒక్కొక్కటికి అరగంట పడుతుంది. బేసిక్గా చెప్పాలి. మరి పేషెంట్లు క్రౌడ్ ఎక్కువ అవుతున్నారు, మీరే ఉంటారు బయట కూర్చొని, నేను ఎప్పుడో వచ్చాను నేను ఇంతవరకు లోపల పిల్లలేదని మీరే కసురుకుంటారు. మరి బయట ఇప్పుడు చెప్పాలని మీరే అంటున్నారు, కానీ బయట కూర్చున్న పర్సన్ మరి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి. నా టోకెన్ నెంబరు ఎప్పుడో లాస్ట్ నేను మార్నింగ్ వచ్చాను, మరి మీకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఈవినింగ్ వస్తే మీకు ఓకేనా? మీరు ఒప్పుకోరు కదా. నాకు అరగంటలోనే నాకు ట్రీట్మెంట్ జరగాలని మీరు అంటారు కదా, ఏంది ఇంకా నన్ను పిలవలేదని మీరు కాంపౌండర్ని అడుగుతారు. మరి
మీరు రష్ చేయటం వల్లే వాళ్ళు ప్రతి ఒక్కరికి 2 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నారు. అసలు ఈ డైటీషియన్ దగ్గరికి, న్యూట్రిషనిస్ట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మనమే హెల్త్ రెమెడీస్ ఇంట్లో ప్రాపర్‌గా తిని ఎందుకు ఉండకూడదు? మీరే ఎందుకు ప్రతిదానికి సొల్యూషన్ ఇవ్వాలి? కరెక్ట్ అండి. నేను చెప్పింది ఏంటి అంటే, కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అసలుకి మీరు చెప్పింది 100% వ్యాలిడ్. న్యూట్రిషనిస్ట్ దగ్గర అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువ తీసుకుంటూ మనం అంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తిని, కొంచెం వర్కౌట్లు బాగా చేసుకుంటూ, వాటర్ తాగుకుంటూ, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసుకుంటే చాలా వాటికి మనం సర్వైవ్ అయిపోతామండి. అది పెద్ద విషయం కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం తీసేయచ్చు. బట్ ఈ విషయం కూడా వాళ్ళకి కార్బోహైడ్రేట్లు నువ్వు తగ్గించాలరా, నువ్వు వాటర్ ఎక్కువ తాగాలబ్బా, నువ్వు కొంచెం మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్లు నువ్వు వాడాలి, నువ్వు కొంచెం విటమిన్ సి వాడుకోవాలి ట్యాబ్లెట్, నువ్వు అంటే ఈ కార్బోహైడ్రేట్ లేనప్పుడు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ తోటి నువ్వు ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఎవడో ఒకరు చెప్పాలి కదండి. సో అందుకనే ఇక్కడ న్యూట్రిషనిస్ట్ల మధ్యలో వచ్చారు. వాళ్ళు జస్ట్ ఆ విషయం చెప్పేసి మీరు చేసేసుకోండి, డౌట్ ఉంటే ఫోన్ చేయండి అని చెప్పాలి. ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు చేసుకోవడం తెలియదు. జస్ట్ వెయిట్ లాస్ అంటారా? వెయిట్ లాస్ కూడా ఇక్కడ చాలా న్యూట్రిషనిస్టులు సీన్లోకి ఎందుకు వస్తారంటే, ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే వెయిట్ లాస్ అంటే క్యాలరీల గురించి మాట్లాడతారు. క్యాలరీ తక్కువ తింటే వెయిట్ తగ్గిపోతారు. క్యాలరీ తక్కువ తింటే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజు మొత్తం మీద 2000 క్యాలరీలు తినాలనుకోండి. ఇప్పుడు నేను 1500 క్యాలరీలు తిన్నాను, 500 క్యాలరీలు నేను మిస్ చేసుకున్నాను. 500 క్యాలరీలు తగ్గట్టు నేను అంత కొంత వెయిట్ తగ్గుతాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ లడ్డు తింటా, మధ్యాహ్నం మైసూర్ పాకు, ఈవినింగ్ జిలేబీ తింటా, నా 1500 క్యాలరీలు వచ్చినాయి. ఇది కరెక్ట్ డైట్ అంటారు? అసలుకి నా వెయిట్ అయితే నేను తగ్గుతాను, నా ఇమ్యూనిటీ పోతుంది, నా మజిల్ పోతుంది, నా గట్ బ్యాక్టీరియా పోతుంది, అన్నీ పోతున్నాయి, నా బౌల్ మూమెంట్ అంతా కూడా ఖరాబ్ అవుతుంటుంది లోపల, బట్ వెయిట్ ఒక్కటే తగ్గుతుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ అనేది మన న్యూట్రిషనిస్ట్లను అడగకుండా సొంత ప్రయత్నాలు ఇంట్లో చేసుకుంటే మీరు వెయిట్ తగ్గుతున్నారని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. యాహూ, నేను న్యూట్రిషనిస్ట్ల దగ్గర వెళ్లకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా తగ్గుతున్నాను అనుకుంటే, బట్ నీ హెల్త్ నువ్వు ఎంత పాడు చేసుకున్నావు నీకు తెలియట్లేదు. సో ఈ బేసిక్ టిప్స్ అనేది వాళ్ళకి చెప్పాలి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బ్స్ తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, ఎంత హెల్దీ ఫ్యాట్ తీసుకోవాలి అనేది వాళ్ళకి బేసిక్ చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటివి వచ్చినాయి అనుకోండి, ఏ డైట్ నేను ఇందాక మీకు చెప్పినప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు మీరు కీటో మెటబాలిజం యాక్టివేట్ చేసే డైట్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పాను. ఇప్పటికీ మార్కెట్లో పీసీఓడి వస్తే, థైరాయిడ్ వస్తే, సోరియాసిస్, ఎగ్జిమా లాంటివి వస్తే ఏ డైట్ చెయ్యాలో ఎవరికీ తెలియదు. మీరు ఒక బేసిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మొత్తం స్కాన్ చేస్తారు, లేకపోతే గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, మొత్తం స్కాన్ చేస్తారు, పలానా డైట్ ఫాలో అని మీ పీసీఓడి, థైరాయిడ్ తగ్గుతాయని చెప్తారు. ఆర్ షూర్ రియల్గా ఇప్పటిదాకా ఒక్క పేషెంట్ కైనా పీసీఓడి, థైరాయిడ్ తగ్గిందా? తగ్గలేదు. ఎందుకంటే ఆ డైట్లు పని చేయట్లేదు అక్కడ. మరి సొంతంగా ఎలా చేసుకుంటారు? దీనికి ఎక్స్పర్ట్ కావాలి కదా. మీరు అనొచ్చు మరి డాక్టర్లు చెప్పినప్పుడు పని చేయనప్పుడు మరి డాక్టర్ ఎక్స్పర్ట్ కాదంటే, డాక్టర్ అందులో ఎక్స్పర్ట్ కాదు. డాక్టర్ సర్జరీలు చేయడంలో ఎక్స్పర్ట్, డాక్టర్ పీసీఓడీలు, థైరాయిడ్లు తగ్గించడంలో, దానికి సంబంధించిన టాబ్లెట్లు ఇవ్వడంలో ఎక్స్పర్ట్, బట్ వాటిని తగ్గించడంలో వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు. దాన్ని చేయాలి అంటే న్యూట్రిషనిస్ట్ కంపల్సరీగా కావాల్సిందే. ఆ న్యూట్రిషనిస్ట్లు కూడా మొత్తం అందరూ తగ్గించలేరు. మళ్ళీ చాలా మందికి కొన్ని రకాల డిసీజెస్ వచ్చినప్పుడు కొన్ని డైట్లు అప్లై చేస్తారండి. లైక్ ఇంటెలిజెంట్గా ఇతనికి ఏ రోగం లేదు అనుకున్నప్పుడు ఒక రకమైన డైట్, ఇతనికి పీసీఓడి, థైరాయిడ్లు వచ్చినప్పుడు ఒక రకమైన డైట్, ఇతనికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక రకమైన డైట్, ఏ డైట్ ఏ టైంలో అప్లై చేసిన పర్సనే రియల్ న్యూట్రిషనిస్ట్. అది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసి, బాబు నేను ఇంతకుముందు మీ దగ్గరికి, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, నేను పీసీఓడి దగ్గరికి వెళ్ళాను మేడం, పీసీఓడి మీరు డేటా ఎంట్రీ చేసుకుంటారు కదా, పీసీఓడి మీ పేషెంట్ లాస్ట్ ఇన్ని రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చారు, ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇంత తగ్గింది వాళ్ళకి ఛాన్సెస్ అని చెప్పేసి ఒక్క రిపోర్ట్ మేడం ప్లీజ్ అని అడగండి, వాళ్ళు చూపించలేరు. రైట్. సో ఈ విషయానికి వచ్చి ఇప్పుడు న్యూట్రిషన్ కానీ, ప్రోటీన్ కానీ ఇంత కావాలి. ఇప్పుడు జిమ్ ర్యాట్స్ అనుకోండి, జిమ్లో ఉంటారు, వర్కౌట్ చేస్తారు, వర్కౌట్ చేయగానే ఆ 20 మినిట్స్లో మజిల్ బాగా ఉండాలి, మజిల్కి రీగైన్ అవ్వాలంటే వెంటనే ప్రోటీన్ తీసుకోవాలని చెప్పేసి మీ వెయిట్కి బట్టి దానికి డబల్ మీరు ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్లో సరిపోవట్లేదు, సో ప్రోటీన్ పౌడర్ కొనుక్కోండి. ప్రోటీన్ పౌడర్ కొనుక్కొని మార్నింగ్ ఒక స్కూపు, ఈవినింగ్ ఒక స్కూపు తీసుకోవాలి. ఇంకా లేదు నేను ప్రాపర్గా నిద్రపోవట్లేదు, నాకు క్రియేటిన్ తీసుకుంటే నాకు వెంటనే ఎనర్జీ వస్తుంది, మజిల్ కూడా సూపర్గా వస్తుందని క్రియేటిన్ కూడా తీసుకుంటారు. మరి దాంట్లో నిజంగా మజిల్ గెయిన్ వస్తుందా? అది నిజంగా ప్రాపర్ డైట్ అంటారా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారండి. బట్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టాక్ ఆన్ దిస్. నేను యాక్చువల్గా వేరే ఇంటర్వ్యూలు యాంకర్లు కూడా ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్ అనమాట. మీరు చాలా రీసెర్చ్ చేసి అడిగినట్టున్నారు దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, రియల్గా ఒక పర్సన్కి అంత ప్రోటీన్ అవసరమా? ప్రోటీన్ నిజంగా అంత గేమ్ చేంజరా? ఇక్కడ కాదు.
ఓకే. అసలు ప్రోటీన్ మరి లేకపోతే ఎలాగా తినాలి, ఎంత తినాలో తెలిసి ఉండాలి. అందరు చెప్తున్నట్టు జనరల్గా ఒక ఎక్సర్సైజ్లో ఏమి చేయని ఒక పర్సన్కి అయితే వాళ్ళ బాడీ వెయిట్లో 1 kgకి 1 గ్రామ్ తీసుకోమని చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 80 కిలోలు ఉంటే 80 గ్రాములు తీసుకోమని చెప్తారు. మీరు అంటే 1 kgకి 1 గ్రామ్ అనమాట. ఓకే. మీరు మీడియంగా ఒక 1 అవర్ మీరు వర్కౌట్ చేసి జిమ్కి వెళ్ళి అలవాటు ఉంటే 1 kgకి 1.5 గ్రామ్స్ తీసుకోమని చెప్తారు. మీరు బాడీ బిల్డింగ్ కానీ 6 ప్యాక్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలనుకుంటే 2 గ్రామ్స్ తీసుకోమని చెప్తారు 1 kgకి. ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్ అంటే శుద్ధ దండగా, ఇది అసలు పనికిరాని కాన్సెప్ట్ ఇది. మరి అదే కదండి ఓ తెగ చెప్తుంటారు మీరు ఖచ్చితంగా ఇంత ప్రోటీన్ తీసుకోవాలి. నేను ఒక సవాల్ చేసి చెప్తున్నాను, ఇదిగో మార్నింగ్ క్రియేటిన్ తీసుకో, లేకపోతే బీసీడబ్ల్యూ తీసుకో, లేదా C4 లాంటి ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లు తీసుకున్నాడు. ఇదిగో 6 ప్రోటీన్ మీల్స్ తిన్నాడు, అంటే ఎగ్స్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, ఫిష్ తిన్నాడు, తర్వాత పన్నీర్ తిన్నాడు, తర్వాత టోఫు తిన్నాడు, తర్వాత మళ్ళీ గుడ్లో తర్వాత వే ప్రోటీన్ ఏదో తీసుకొని తాగాడు. ఇలా 6 ప్రోటీన్ మీల్స్ తీసుకున్నాడు. ఇంకా అడిషనల్గా మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, విటమిన్ సిలు, విటమిన్ D3 టాబ్లెట్లు ఇవన్నీ వేసుకున్నాడు. ఇవన్నీ వాడిన పర్సన్ ఒక్కళ్ళన్నా హిస్టరీలో ఒక్కళ్ళన్నా ఇదిగో ఈ పర్సన్ కండలు పెంచాడు, వెల్ అండ్ గుడ్. ఇదిగో ఈ పర్సన్ ఎంత వెయిట్ అని లేపగలుగుతాడు, వెల్ అండ్ గుడ్. ఇదిగో ఈ పర్సన్ 100 ఇయర్స్ పైన బతికాడు, ఒక్కడ రిఫరెన్స్ లేడు ఇప్పటిదాకా మీరు చూపించడానికి. ఎందుకంటే ఇవన్నీ కండలు పెంచడానికి పనికొస్తాయి, కానీ ఇవన్నీ లాంజివిటీకి పనికి రావు. ఇది చాలా తప్పు కాన్సెప్టు. మనం బాడీ బిల్డర్ని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. బాడీ బిల్డింగ్ మీరు తినే ఇది ఏదైతే ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ అయితే ఏదైతే ఉందో, మీరు చూడటానికి చాలా రిప్పుడ్గా, చాలా ఫిట్గా, చాలా టైట్గా కనబడతారు, కానీ వీటి వల్ల మీ లాంజివిటీ పెరగదు. లాంజివిటీని డిసైడ్ చేసేది మీ మజిల్స్. మీరు ఎంత ఎక్కువ ప్రోటీన్ తింటే, ఎంత ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మీరు అంత ఎక్కువ సంవత్సరాలు బతుకుతారనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది అంత గేమ్ చేంజర్ కాదు. కొంత కావాలి మనకి, లోపల ఉన్న కొంత మెటబాలిక్కి సంబంధించి కొంత కావాలి, బట్ అంత ఎక్కువ అవసరం లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇవన్నీ సోకాల్ పర్ఫెక్ట్గా 1 గ్రామ్కి ఇదిగో 2 గ్రామ్స్, 1 kgకి 2 గ్రామ్స్ ప్రోటీన్ వాడుతున్న ఒక పర్సన్ మీరు తీసుకోండి. ఇది స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేయని మంత్రి సత్యనారాయణ తీసుకోండి. ఇతనేందుకు 30 ఏళ్ళ నుంచి సిక్ అవ్వట్లేదు, వీడెందుకు సిక్ అవుతున్నాడు? మరి మీకు ఎక్కడ అర్థమైపోతుంది పనికిరాని కాన్సెప్ట్ అని ఇది. ఎందుకంటే అది తీసుకోవాలి, టైట్గా కనపడాలి, కండలు చూపియాలి, ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి, కండలు చూపియాలి, ఇదిగో నేను ఇంత వెయిట్ లేపుతానని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. అది చూసి అన్నా నువ్వు ఎంత లేపుతున్నావు అన్నా, నేను నీ దగ్గర ట్రైనింగ్ అవుతాను, నేను కూడా అలా ట్రైన్ అవుతాను, నేను కూడా ఇంట్లో మా వైఫ్ని, మా గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేస్తాను అని చెప్పేసి దీనికోసం తప్ప ఇది దేనికి పనికిరాదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు కొన్ని బ్లూ జోన్స్ ఉంటాయండి. ఒక బ్లూ జోన్స్ అంటే గ్రీస్ కానీ, లేకపోతే ఇటలీ కానీ, కొన్ని జపాన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి. మొత్తం అంతా కాదు, వాటిలో కొన్ని ఏరియాస్ బ్లూ జోన్స్ అంటారు. వీళ్ళ యొక్క మీరు న్యూట్రిషన్ సైకిల్ మీరు తీసుకుంటే వాళ్ళు 95% ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తింటారు. ఓన్లీ 5% మాత్రమే చాలా లైట్గా ఫిష్ కానీ, బీఫ్ కానీ ఏదో కొంత తింటారు. అంటే వాళ్ళ ఓవరాల్ డేలో 5% నాన్ వెజ్ ఉంటుంది. నిజంగా ప్రోటీన్ అంత గేమ్ చేంజర్ అయితే వాళ్ళు మెయిన్ తినే ప్రోటీన్ అంతా కూడా లెంటిల్స్ నుంచి, గ్రౌండ్ నట్స్ నుంచి, డ్రై ఫ్రూట్స్ నుంచి, కొంత మిల్లెట్స్ నుంచి, వీటి నుంచి వీళ్ళు తీసుకుంటారు. చాలా తక్కువ మాత్రం నాన్ వెజ్ నుంచి 5% మాత్రమే తీసుకుంటారు. సో వీళ్ళు నువ్వు చెప్పిన క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో 1 kgకి 1 గ్రాము ఈ కాంబినేషన్ తీసుకోరు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు 100 సంవత్సరాల పైన బతుకుతున్నారు ఒక్కొక్కళ్ళు? మరి ఇది తీసుకున్న ప్రతి ఒక్క పర్సన్, నేను ఒక్కరిని అడుగుతున్నా, ఎక్కువ మందిని అడగట్లా. మీరు చెప్పిన 2 గ్రామ్స్ 1 kg వెయిట్కి తీసుకొని ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లు వాడి, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, విటమిన్ సిలు, విటమిన్ D3 వాడిన ఒక్క పర్సన్ హిస్టరీలో 100 సంవత్సరాల పైన ఈడు బతికాడు అని నాకు ఒక్కటి చూపించండి. నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా తప్పని ఒప్పుకుంటా. 70 సంవత్సరాల వరకు హెల్తీగా ఉంటే చాలా. వీళ్ళు కూడా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయరండి. వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఇందాక ప్రీ వర్కౌట్లు, పోస్ట్ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్లు, ప్రోటీన్ 6 ప్రోటీన్ మీల్స్, కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తారు. బాగా మజిల్ అది పెరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని 5 to 10 years తర్వాత ప్రీ వర్కౌట్లు అనేది వదిలేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోతుంటది, నాకు ఇంక మజిల్ పెరిగింది, నాకు ఇంక ప్రీ వర్కౌట్లు, క్రియేటిన్ మీరు చెప్పినట్టు నాకు అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని 5 ఏళ్ల తర్వాత ప్రోటీన్ ఇంటేక్ని కూడా తగ్గించేస్తారు వాళ్ళు. మీరు చెప్తున్నట్టు అప్పుడు 2 సార్లు వే ప్రోటీన్ తీసుకునే వాళ్ళు ఒక్కసారికి వచ్చేస్తారు. 6 meals ప్రోటీన్ తినే వాళ్ళు కాస్త 3 mealsకి వచ్చేస్తారు. మరి 20 ఏళ్ల వయసులో నువ్వు ఆ రకంగా తింటున్నావు కదా, మరి 40 ఏళ్ళు కూడా మరి ఎందుకు కంటిన్యూ చేయట్లేదంటే నీకు తెలుసు ఏజ్ పెరిగిన తర్వాత నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు. ప్రోటీన్ అనేది అంత గేమ్ చేంజర్ కాదు ఇక్కడ. నేను ఇంకా సింపుల్గా చెప్తాను. మన
ఫోర్ ఫాదర్స్ని ఎవరైనా తీసుకోండి, మార్నింగ్ అన్నం తిన్నారు, మధ్యాహ్నం అన్నం, నైట్ అన్నం తిన్నారు, పొలం పనులకి వెళ్ళారు. మరి 70 నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు, డయాబెటీస్ రాలేదు, ఇష్యూస్ ఏమీ రాలేదు, నీకన్నా స్ట్రాంగ్గా ఉంటారు. నువ్వు ఇక్కడ 100 కిలోలు లేపాలంటే పక్క నిన్ను ఎంకరేజ్ చేసేవాడు ఒకడు ఉండాలి, ఒక లిఫ్ట్ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి జిమ్లో, అప్పుడుగా నువ్వు దాన్ని లేపలేవు. అది కూడా ఏంటి, నువ్వు 6 సార్లు ప్రోటీన్ మిల్స్ తింటే కానీ దాన్ని లేపలేవు. మరి ఆయన 3 పూట్ల అన్నమే తిన్నది, 100 కిలోల బస్తాన్ని నువ్వు హ్యాంగర్కి వేసిన షర్ట్ వేసుకున్నట్టు జస్ట్ ఇలా లేపేసి మినువుల బస్తాని, పెసల బస్తాని అలా అవలీలకి ఎలా పోగడిగాడు? అంత ప్రోటీన్ తినలేదు కదా, అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? బలం అనేది ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది, బలం అనేది 6 ప్రోటీన్ మిల్స్ తింటే రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలా మంది కూడా ఏం చెప్తారంటే టెస్టోస్టెరాన్ అనేది కూడా ప్రోటీన్ మీల్స్ తింటే వస్తుంది అనేది చాలా తప్పు అండి. టెస్టోస్టెరాన్ అనేది మన బాడీకి డిమాండ్ ఉంటే సప్లై అవుతుంది. ఇప్పుడు అదే 6 ప్రోటీన్ మీల్స్ నేను ఇంట్లో ఊర కూర్చొని నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసాను అనుకోండి, నాకు టెస్టోస్టెరాన్ పెరగదు. కానీ నేను ఆ 6 ప్రోటీన్ మీల్స్ నేనేమి తినకుండా జస్ట్ ఉదయం అన్న, మధ్యాహ్నం అన్న, రాత్రి అన్న తిని ఒక 7-8 గంటల పాటు నేను పొలం పని చేశాను అనుకోండి, స్టిల్ నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇతనికన్నా ఎక్కువ ఉంటాయి. అలా ఉండబట్టే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా లేట్ ఏజెస్లో కూడా సెక్షువల్ డ్రైవ్ బాగానే ఉంది, లేట్ ఏజెస్లో కూడా వాళ్ళు పిల్లల్ని కనగలిగారు. మరి ఇన్ని పర్ఫెక్ట్ ఫాలో అవుతారు. నువ్వు 35 ఏళ్ళు దాటిందంటే నువ్వు పిల్లల్ని కనడానికి అవస్థలు ఎందుకు పడుతున్నావు నువ్వు? బికాస్ ఆఫ్ గేమ్ చేంజింగ్ అంతా ఎక్సర్సైజ్ లో ఉంది, ప్రోటీన్ మీల్స్ లో లేదు. మరి ఆ లెక్కన జిమ్ ట్రైనర్స్, ప్రోటీన్స్, వే ప్రోటీన్స్, క్రియేటిన్స్ అన్ని దండగా. అదండి, మీరు బేసిక్ నేను చెప్పినట్టు కొంత కావాలి ప్రోటీన్ ఒక మనిషికి, అంత మీరు తీసుకునే సరిపోద్ది. మరి ఇలా క్యాలిక్యులేట్ చేసి 1 గ్రాము, 1.5 గ్రామ్, 2 గ్రామ్స్ అంత అది చేయాల్సిన అవసరం లేదు. ఏదో అది చేసిన వాళ్ళంతా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి వాళ్ళలో 2 పీపుల్ అండి హెల్తీయెస్ట్ పర్సన్స్, మందిని సత్యనారాయణ, బ్రెయిన్ జాన్సన్. వీళ్ళిద్దరూ వెజిటేరియన్స్, నాన్ వెజ్ టచ్ కూడా చేయరు. మరి వాళ్ళకి తెలియదా అండి? బ్రెయిన్ జాన్సన్ దగ్గర 300 మంది సైంటిస్టులు ఉన్నారు. ఒక ఇయర్కి $2 బిలియన్ ఖర్చు పెడతాడండి అతని హెల్త్ మీద. అతను తెలీదా నాన్ వెజ్ తింటే నాకు లాంజివిటీ పెరుగుద్దని? అతనికి తెలియదా అండి? అతనికి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నాన్ వెజ్ లాంటి ఐటమ్స్ అన్ని తింటే కండలు పెరుగుతాయి, నీకు ప్రోటీన్ ఇంటేక్ అనేది బాగానే ఉంటుంది, నీకు పవర్ పెరుగుతుంది, కానీ నీ లాంజివిటీకి అది పనికి రావట్లేదు, వెజిటేరియనే పనికి వస్తుందని వాళ్ళిద్దరు ప్రూవ్ చేశారు. అందుకే ఇప్పుడు ఏ రోగాలు లేకుండా ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు వాళ్ళు. నువ్వు ఇంకా అది పట్టుకో, నీకు ఎగ్జాంపుల్ లివింగ్ ఎగ్జాంపుల్స్ ఇద్దరు నీకు ఎదురుగా కనపడుతుంటే నువ్వు ఇంకా నాన్ వెజ్లు తినమని చెప్పేసి నీ క్లయింట్లకు నువ్వు ఎలా చెప్తున్నావు? 6 ప్రోటీన్ మీల్స్ తినమని నువ్వు ఎలా చెప్తున్నావు? లెజెండ్లు ఇద్దరు 6 ప్రోటీన్ మీల్స్ తినలేదు కదా, లెజెండ్లు ఇద్దరు ప్రీ వర్కౌట్లు వాడలేదు కదా, లెజెండ్లు ఇద్దరు మీరులాగా 2 గ్రామ్స్ ప్రోటీన్ పర్ కేజెస్ తినలేదు కదా. మరి ఎలా వాళ్ళలోనే హెల్తీయెస్ట్ పర్సన్స్ ఎలా అయ్యారు? నేను ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్ ఇద్దరు చూపిస్తున్నా, నువ్వు ఎగ్జాంపుల్ చూపించి నేను ఒప్పుకుంటా. ఉన్నారేమో జిమ్ వర్కౌట్ చేసి హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఉంటారండి, వాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నారండి. ఇప్పుడు నేనేం చెప్తాను, ఒక పర్సన్ 20 ఏళ్ల వయసులో జిమ్ చేస్తున్నాడు, ఒక పర్సన్ 20 ఏళ్ల వయసులో సిగరెట్లు, మందు తీసుకుంటున్నాడు, బజ్జీలు, పునుగులు తింటున్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తే ఇద్దరికి పిల్లలు పుడతారండి. ఇద్దరే పిల్లలు పుట్టారు కదా అని ఇద్దరు హెల్తీగా ఉన్నట్టు కాదు ఇక్కడ. సో అలాగని నేనేమంటున్నానంటే జిమ్ చేసేవాడికి, జిమ్ చేయని వాడికి, ప్రోటీన్ తినేవాడికి, ప్రోటీన్ తినని వాడికి ఇనీషియల్ స్టేజ్లో డిఫరెన్సెస్ మీకు కనపడదు. ఎప్పుడు కనపడిద్దిరా అంటే 40 ఇయర్స్ తర్వాత, 50స్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు తీసుకున్న టూ మచ్ ప్రోటీన్ మిమ్మల్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో మీకు అర్థం కాదు. ప్రోటీన్ మీరు చెప్పినట్టు 1.5 గ్రామ్స్ 1 గ్రాము పర్ కేజెస్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ ఎన్ని గంటల వర్కౌట్ చేసేవాడికి మీరు అది చెప్పట్లేదు కదా. ఒక మనిషి తీసుకోవాలని చెప్తున్నారు, ఆ మనిషి 1 అవర్ వర్కౌట్ చేస్తే ఆ ప్రోటీన్ దొరుకుతుందా? ఆ మనిషి 2 అవర్స్ చేస్తే ఆ ప్రోటీన్ దొరుకుతుందా మీరు చెప్పిన క్యాలిక్యులేషన్? లేదా ఆ ప్రోటీన్ నువ్వు చెప్పిన ప్రోటీన్ ఏదైతే ఉందో పొలం పనులు చేసేవాళ్ళు, కార్పెంటరీ, ప్లంబింగ్ చేసేవాళ్ళు రోజుకి 8 గంటలు పని చేస్తారు, వాళ్ళ కోసం ఇది. వాడు మనిషే, 1 అవర్ వర్కౌట్ చేసేవాడు మనిషే, ఏ పని చేయకుండా సాఫ్ట్వేర్ చేసేవాడు మనిషే. కానీ మీరు అందరికి ఒకటే రేషియో చెప్తున్నారు కదా, ఎవరికి సెట్ అవుతుంది? అసలు ఏం చేయకుండా ఖాళీగా ఉండే అమ్మాయికి కూడా చెప్తున్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకే డాక్టరు నీకు ప్రోటీన్ ఇంటేక్ సరిపోవట్లేదమ్మా, ఇదిగో ఈ వే ప్రోటీన్ ఆన్ గోల్డ్ న్యూట్రిషన్ పేరు కూడా, ఆ ప్రోటీన్ తీసుకో, నువ్వు రోజుకి 2 స్కూపులు, పొద్దున 1 స్కూప్, నైట్ 1 స్కూప్ తీసుకో, నీకు ప్రోటీన్ సరిపోద్దు, నువ్వు హెల్తీగా ఉంటావు, నాకే చెప్పినాడు డాక్టర్ డైరెక్ట్. కరెక్ట్ అండి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే మనం తీసుకునే ఫుడ్ని మనం అలా డిసైడ్ చేయాలంటే నేను చెప్పే ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది మీరు తినడానికి పాసిబిలిటీ ఉందా లేదా తర్వాత సంగతే. ముందు నిజమైతే మాట్లాడుకోవాలి కదా, తర్వాత నీకు ఎందుకు పాసిబిలిటీ అవ్వదు అని తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో థింగ్ ఏంటి అంటే నువ్వు ఏ ఫుడ్ అయితే దాన్ని తీసి మళ్ళీ భూమిలో పాత పెడితే మళ్ళీ మొక్క అవుతుందో అది తినడానికే భూమి మీద మనిషి పుట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకుని భూమిలో నాటండి మళ్ళీ మొలకెత్తుతాయి, డ్రై నట్స్ తీసుకెళ్ళి భూమిలో నాటండి మళ్ళీ మొలకెత్తుతాయి, గ్రౌండ్ నట్స్ తీసుకెళ్ళి భూమిలో నాటండి మళ్ళీ మొలకెత్తుతాయి, వెజిటేబుల్స్ తీసుకెళ్ళి నాటండి మళ్ళీ మొలకెత్తుతాయి. కానీ మీరు ఓట్స్ తీసుకెళ్ళి నానబెట్టండి
మళ్ళీ మొలకెత్తవు. మీరు చేసుకున్న చపాతీ తీసుకెళ్ళి భూమిలో పెట్టండి, అది మొలకెత్తదు. ఆ డెడ్ మెటీరియల్ అది, అందులో ఏముండదు కార్బోహైడ్రేట్ తప్ప, అందులో లైవ్ ఎనర్జీ లేదు. మీరు చికెన్ తీసుకెళ్ళి భూమిలో పెట్టండి, మళ్ళీ అది చికెన్ ఫామ్ అవ్వదు కదా. సో మీరు ఏదైతే తీసుకెళ్లి భూమిలో పెడితే అది మళ్ళీ మొలకెత్తు, అందులో లైవ్ ఎనర్జీ అందులో బతుకున్నట్టు లెక్క, అందులో ఆక్సిజన్ లైవ్ గా ఉన్నట్టు లెక్క. అది తింటే మీ సెల్స్ బతుకుతాయి. చచ్చిపోయిన డెడ్ మెటీరియల్ తింటే మీరు మనం చచ్చినట్టు. ఓకే, నేను వెజిటేరియన్, నేను ఓన్లీ వెజ్ మాత్రమే తింటాను, అయినా నాకు ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్యాక్టర్ అండి. ఒకటి, ఓన్లీ మీరు వెజిటేరియన్, కానీ ఆ వెజిటేరియన్ రోజుకి ఎన్ని మీల్స్ తింటున్నారు అనేది ఒక కౌంట్. 3 పూట్లు తింటారు. మీల్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్. మార్నింగ్ మీరు మధ్యాహ్నం నైట్ మీల్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందని ఒకటి ఇంపార్టెంట్. డే మొత్తం మీద 4 లీటర్ నీళ్లు తాగుతున్నారా లేదా ఒకటి ఇంపార్టెంట్. డే మొత్తం మీద మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా ఇంకోటి ఇంపార్టెంట్. మీరు పడుకోవటం కాదు, డీప్ స్లీప్. మనకు చెప్పింది ఏంటంటే 6 గంటలు పడుకోమంటారు. 6 గంటలు పడుకోమంటాం కాదండి, బెడ్ మీద కనీసం నువ్వు 9 గంటలు పడుకుంటే 6 గంటలు అందులో డీప్ స్లీప్ మనం మెయింటైన్ చేస్తాను క్యాలిక్యులేషన్. సో నువ్వు 9 గంటలు పడుకున్నప్పుడు 9 గంటల్లో డీప్ స్లీప్ అనేది 6 గంటలు లేకుండా ఓన్లీ 2 గంటలే ఉందనుకోండి, మీరు చూడండి చాలా మంది సాఫ్ట్ వాచెస్ పెట్టుకుంటారు. ఈ వాచెస్ పెట్టుకున్నప్పుడు డీప్ స్లీప్స్ 2 గంటలు చూపించింది. అంటే ఏంది, 2 గంటలు పడుకున్న తర్వాత నువ్వు అడుగులుతా ఇడుగులుతా డీప్ స్లీప్ కింద కౌంట్ చేయదు అది. అంటే నువ్వు 8 గంటల బెడ్ మీద పడుకున్న డీప్ స్లీప్ నీకు 2 గంటలే ఉంటుంది. డీప్ స్లీప్ 6 గంటలు మెయింటైన్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో లాస్ట్ మీల్ నీకు ఈవినింగ్ 6 o'clock కల్లా నువ్వు స్టార్ట్ చేయాలి. అంటే నీ 9 to 6 జాబ్ రొటీన్ కనుక అయితే మళ్ళీ నైట్ షిఫ్ట్ డిఫరెంట్ ఉంటుంది, అది వేరే విషయం. నువ్వు పడుకోవడానికి 4-5 గంటల ముందే నీ లాస్ట్ మీల్ నువ్వు క్లోజ్ చేసి ఉండాలి. నువ్వు 10కి పడుకున్నావు అంటే 6 కల్లా నువ్వు స్టాప్ చేసి ఉండాలి. నువ్వు ఏ సప్లిమెంట్ నువ్వు వాడటానికి వీల్లేదు. అప్పుడు అందరికి అలా కుదరదు కదండి. ఇప్పుడు నాలాంటి జాబ్ చేసే అమ్మాయిలకు అబ్బాయిలకు అన్ని అదే టైంకి ఇలానే తినాలి. 6 గంటలకు 7 గంటల దాకా ఆఫీస్ లోనే ఉంటాం మేము. 6 గంటలకు వెళ్ళి ఎప్పుడు తినాలి లాస్ట్ మీల్? కరెక్ట్. ఇప్పుడు 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే, అసలు రోగాలు రాని డైట్ మీరు అంటున్నారు ఇందాక, నేనంతా వెజిటేరియన్ బట్ ఎందుకు నేను సిక్ అయ్యారన్నది మీ క్వశ్చన్. నేనేమంటున్నాను, మీరే దాంట్లో ఇండైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పేశారు. మీరు చెప్పిన ప్రోటోకాల్ నేను ఫాలో అవ్వట్లేదని. ప్రోటోకాల్ అంటే ఇప్పుడు అందరిలాగా నేను సిక్ అవ్వకూడదు అని అనుకుంటే అందరు చేయని పని మీరు చేయాలి. అందరిలాగా ఆఫెన్ గా నేను 6 months 1 year సిక్ అవుతానంటే అందరు రొటీన్ ఫాలో అవ్వాల్సిందే. అదే అండి, కుదరదు కదా. ఇప్పుడు నేను 3 పూట్ల అదే తింటున్నా, మంచిగా ఫుడ్ తింటాను, డీప్ స్లీప్ నాకు ఖచ్చితంగా పడుతుంది. నేను పడుకుంటే అసలు లేవను పొద్దున్న దాకా. బట్ 6 గంటలకి డిన్నర్ ఫినిష్ చేయడం అనేది నాకు జరగదు. సరే, మీ వృత్తి రీత్యా జరగదు, అది నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లేదు. బట్ అందుకేనండి, అది కూడా మీరు మీ లైఫ్ సైకిల్లో మీరు ఇంక్లూడ్ కనుక చేసుకోగలిగితే మీరు ఇంకా సిక్ అవ్వటం అనేది ఇంకా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్, మీ వృత్తి రీత్యా మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటూ లేకపోతే ఫీల్డ్ వర్క్లో సంథింగ్ ఏదో చేసుకుంటూ మీరు 4 లీటర్ అనేది ఇంటేక్ మెయింటైన్ చేయవచ్చు. అంటే లేడీస్ కొంతమంది టాయిలెట్ ఇష్యూస్ బోలెడ్ ఉంటుంటే బయటకు వెళ్ళినప్పుడు, బట్ అది కూడా మీరు ఓవర్కమ్ చేసి 4 లీటర్లు ఎలా తాగాలని మీరు ప్లాన్ కనుక చేసుకుంటే మీరు ఇంకా సిక్కే ఛాన్సెస్ ఇంకా తగ్గుతూ ఉంటాయి మీకు. అండ్ నెక్స్ట్, యూజువల్గా మనకి ఏదైతే ఉందో మన ఫేస్ మీద కానీ ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదైతే ఫేస్ మీద అప్లై చేస్తామో అది మనం తినే మెటీరియల్ అయితే మనం అప్లై చేయాలి. సో మనం పర్ఫెక్ట్గా తింటాం మనం అనుకుంటామంటే ఆ కెమికల్ వల్ల మనకి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా డాండ్రఫ్ వచ్చినప్పుడు మెడికల్ షాంపూ ఇస్తారు మనకి, అది ఇమీడియట్గా వాష్ చేయొద్దు, తల మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత వాష్ చేయండి అని చెప్తారు మనకి జనరల్గా. 10 నిమిషాల తర్వాత మనం చూస్తే మన నోరు చేదు రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ షాంపూ మెల్లగా మన స్కాల్ప్లో ఉన్న ఆ హోల్స్ నుంచి లోపల దిగుతుంది, మన నోరు చేదు రావడం స్టార్ట్ చేస్తుంది. అంటే షాంపూలో ఉన్న కెమికల్ నీ నోట్లోకి వచ్చేసిందని లెక్క. మరి వచ్చేసి ఊరికనే ఉంటుంది అంటే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయిందిగా, మరి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది ఊరికనే ఉంటుందా, కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోయిందిగా, మరి కిడ్నీ డ్యామేజ్ అవుతుందిగా. ఇప్పుడు అతనేమంటాడు, నేను హెల్తీగానే తిన్నా నా కిడ్నీ ఎందుకు పోయిందంటే ఈ కిడ్నీ ఎందుకు పోయింది. ఇప్పుడు చాలామంది హెయిర్ డైలు వేసుకుంటారు, హెయిర్ డైలు వేసుకున్నప్పుడు హెయిర్ డే వేసుకుని 20 minutes 30 minutes పక్కన పెడతారు. ఆ 30 minutesలో అరే రియల్ షూర్ ఆ 30 minutes పాటు హెయిర్ డే అనేది కొంచెం నీ స్కిన్ అబ్జర్వ్ చేసుకోలేదా, అక్కడ హోల్స్ ఉన్నాయిగా, అందులో స్వెట్ బయటకు వస్తున్నప్పుడు లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు స్వెట్ ఇటు నుంచి కలర్ అనేది అటు లోపలికి ఎందుకు పోతుంది, లోపలికి పోయింది అది ఊరికి ఉంటుంది, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. అతను డిమాండ్ చేస్తాడు, నేను పక్క హెల్తీగా తింటున్నా, నేను ఎందుకు సిక్కాను, నువ్వు ఎందుకు సిక్ అయ్యావు. సో అందుకని మనం ఫేస్ మీద పెట్టాల్సింది ఏదైనా సరే నేను సిక్ అవ్వకూడదన్న కాన్సెప్ట్ మనకు కనుక ఉంటే, లేదా అందరితో పోల్చుకుంటే నేను తక్కువ సిక్ అవ్వాలి అట్లీస్ట్ ఇదన్నా చేసుకోవాలనుకుంటే మన ఫేస్ మీద కానీ ఎప్పుడైనా సరే ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఇది నేను తినేదైతేనే నేను అప్లై చేయాలి. చాలా మంది లేడీస్ కూడా నేను చూశానండి, లెఫ్ట్ హ్యాండ్కి నెయిల్ పాలిష్ వేసుకుంటే రైట్ హ్యాండ్కి వేసుకోరు. ఏందని అడిగామనుకోండి ఏం చెప్తారంటే ఇది తినేటప్పుడు నెయిల్ పాలిష్ లోపలికి వెళ్ళిద్ది అంటారు, మరి లిప్స్టిక్ వేసుకుంటారు అక్కడ. ఇది ఓకే, మరి లిప్స్టిక్ సంగతి ఏంది,
మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి చూసినా కానీ ఒక అమ్మాయి 3 పూట్ల మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ ఇంటికి పోయేటప్పుడు 3 పూట్ల లిప్స్టిక్ వేసుకుంటది. ఇలా 40 ఏళ్ళ పాటు వేసుకుంటే తన లైఫ్ స్పాన్లో 4 కిలోల లిప్స్టిక్ తింటదని ఉంటుంది. 4 కిలోల లిప్స్టిక్ నువ్వు దీన్ని నేను సిక్ ఎందుకు అవుతున్నానంటే ఓకే. అలా అమ్మాయి విషయాలకు వస్తే జిమ్ ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ కానీ అమ్మాయిలు కానీ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిలు జిమ్ వైపు మొగ్గు చూపుతున్నారు, వెళ్తున్నారు ఇంట్రెస్టింగ్గా. మరి వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్, ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళలోనే పీసీఓఎస్ ఉంటుంది, ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళలోనే పీసీఓడి ఉంటుంది, ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రాపర్గా నిద్ర ఉండదు, ఆ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రతిసారి ఫీవర్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. సరే, వెల్ గుడ్ అండి. దీనికి నేనేమన్నానంటే ఇవన్నీ జిమ్కి వెళ్ళిన తర్వాత వస్తున్నాయా, ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని ఎవరన్నా ఒక ముట్టుకేసి చెప్తే అప్పుడు జిమ్కి వెళ్తున్నారా? 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ. అప్పుడు వాళ్ళు జిమ్కి వెళ్ళిన స్టార్ట్ అయిన 1 మంత్కి 2 మంత్ తర్వాత వాళ్ళు మనం తీసి పీసీఓడిందంట. పీసీఓడి నువ్వు జిమ్కి వెళ్ళడం రాలేదు, జిమ్ అవి వెళ్ళటం అవి నీ బాడీలో ఉండటం వల్ల జిమ్కి వచ్చావు, లేదా నువ్వు రావు అసలు జిమ్కి. ఇది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు చెప్పే ఒక ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతను వెయిట్ లాస్ ఒకటే తెలుసా, అతనికి పీసీఓడీలు, థైరాయిడ్లు, అతనికి క్యాన్సర్కి సంబంధించిన మినిమం బేసిక్ అండర్స్టాండింగు, అతనికి సోరియాసిస్ ఎగ్జిమాల గురించి, అతని మైగ్రేన్ గురించి, స్కిన్ ఇన్ఫెక్షన్ల గురించి, వీటి గురించి, క్రానిక్ కిడ్నీ డిసీజుల గురించి, తర్వాత సిరోసిస్ ఆఫ్ ద లివర్, వీటి గురించి అతనికి బేసిక్ ఐడియా ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. అసలు మినిమం బేసిక్ లేకుండా ఓన్లీ వెయిట్ లాసు, మజిల్ పెంచడం, వెయిట్ గెయిన్, వెయిట్ తగ్గించడం మీద మాత్రం అతనికి నాలెడ్జ్ ఉంటే దయచేసి ఆ ట్రైనర్ని మీరు స్కిప్ చేయండి. సో అట్లీస్ట్ ఆ ట్రైనర్ ఏ న్యూట్రిషనిస్టులతో ఏదైనా వర్క్ చేస్తాడని మీరు చూడండి. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఓకే ఇతనికి తెలియకపోతే న్యూట్రిషనిస్టుల సలహా తీసుకుని, నేను చెప్పిన డాక్టర్ల న్యూట్రిషనిస్టుల సలహాలు తీసుకుని ఎలా అయితే చెప్తారో ఈ ట్రైనర్లు కూడా న్యూట్రిషనిస్టుల సలహా తీసుకుని మీకు చెప్తే వెళ్ళండి గుడ్. కానీ వీళ్ళ సొంత నాలెడ్జ్ మీ మీద వాడకూడదు. ఎందుకంటే మీ కిడ్నీ ఇష్యూ తోటి మీరు అతనికి వెళ్ళారు, మీరు లావుగా ఉన్నారు, మీ కిడ్నీ ఇష్యూ ఉంది. సో ఇప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, మీ ఫిల్టర్లు పోతూ ఉంటాయి. ఒక 18 లక్షల ఫిల్టర్లు మీ కిడ్నీలో ఉంటే ఒక 2-3 లక్షలు పోయినాయి అనుకోండి, అతని దగ్గరికి వెళ్తారు. అది కూడా మీకు తెలియదు ఆ సంగతి, ఇలా పోయిన సంగతి. జస్ట్ అతను మీరు వెయిట్ తగ్గాలని వెళ్తారు మీరు అక్కడికి. మీరు అతనేమంటారు, ఓకే వెయిట్ తగ్గాలి కాబట్టి 6 ప్రోటీన్ మీల్స్ తినండి అమ్మా అని చెప్పేసి మీకు ప్రోటీన్ మీల్స్ ఇచ్చేస్తారు. ఆ ప్రోటీన్ తింటారు, మీరు ఒళ్ళు తగ్గించుకుంటారు. కానీ అదే ప్రోటీన్ ఆల్రెడీ మీ కిడ్నీలో ఫిల్టర్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి మీకు ఆ డిసీజ్ కాస్త క్రానిక్ కిడ్నీ డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుంది. వెయిట్ తగ్గారు, మజిల్ పెంచారు, కిడ్నీలు పోగొట్టుకున్నారు. సో ఇక్కడ న్యూట్రిషనిస్ట్ అనేవాడు ఇంపార్టెంట్ కదండి. అందుకనే మినిమం మీ ట్రైనర్కి ఈ డిసీజెస్ మీద ఐడియా లేకుండా మీరు జిమ్ములు కనుక వెళ్తే మీ లైఫ్ చాలా నాశనం అయిపోతుంది. అందుకే మీ ట్రైనర్కి ఈ నాలెడ్జ్ అంతా ఉందో లేదో మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఒక్కటి ఉంటే సరిపోదు. అంటే మీరు చెప్పేది ఏంటి, డైట్ ప్లేస్ ద కీ రోల్, మొత్తానికి డైట్ ఇంపార్టెంట్ అని చెప్పి. పర్ఫెక్ట్ అండి, 100%. ఓకే, డైట్ ఉంటే మిగతాదంతా సెట్ అయిపోతారు. ఆ డైట్ కూడా మీరు నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు, ఈ 6 times ప్రోటీన్ మీల్స్ అవసరం లేదు. మంతెన సత్యనారాయణ గారు ఏం తింటారో మీరు అది తింటే సెట్, అంతేనా? యాజ్ ఇట్ ఈస్గా మందన సత్యనారాయణ రాజు గారు ఏది తిన్నారో అది మీరు తినకపోయినా కొంత లైఫ్లో అతను మెయిన్గా రికమెండ్ చేసేది కూడా రా ఫుడ్ అండి. రా ఫుడ్ ఇప్పుడు అతను తినడం వల్ల అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే అతనికి 30 ఏళ్ల నుంచి ఓన్లీ రా ఫుడ్డే తింటున్నాడు. రా ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే అతను బ్రష్ 10 daysకి ఒకసారి చేసుకుంటాడు. బట్ డైలీ అతను పాచి రాదండి. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ, ఒక మనిషి 10 days బ్రష్ చేసుకోకపోతే పాచి వస్తే మీరు చాట్ జీపీటీలో అడిగారు అనుకోండి, అది వచ్చిందని చెప్పిద్ది. ఎందుకు? మందన సత్యనారాయణ గారి ట్రాక్ రికార్డు ఎవడైనా ఇంటర్నెట్లో మీరు అప్లోడ్ చేయలేదు, మరి అప్పుడు చాట్ జీపీటీకి తెలిసే అవకాశం లేదు. ఎవరైనా మీరు గూగుల్ అప్లోడ్ చేస్తే కదా అక్కడికి వచ్చేది. అది ఎవడో చెప్పితే మీ చాట్ జీపీటీలోంచి ఇన్ఫర్మేషన్ మీకు రాదు కదా. సో అలాంటివి మీరు అక్కడ ఎతకూడదు. 10 రోజులకు ఒకసారి బ్రష్ చేసుకుంటాడు. 3 to 4 monthsకి ఒక్కసారి మాత్రం అతను సాక్సెస్ ఉతుక్కుంటాడు. అప్పుడు దాకా అతను సాక్సులు ఉతకాల్సిన స్మెల్ రావాల్సిన అవసరం అతనికి లేదు, అది రాదు కూడా. అతను బాతింగ్ టైం వచ్చేసి less than 1 minute ఉంటుంది. అది కూడా సోపు కానీ షాంపూలు కానీ ఏమి ఉండదు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో చేస్తాడు. అతను మోషన్కి వెళ్ళే టైము less than 20 seconds ఉంటుంది. లైక్ బఫెల్లో రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, అది ప్యాడేసే టైం అని చూసుకుంటే 18 to 20 seconds మాత్రమే ఉంటుంది. లైక్ ఒక నిజంగా రియల్గా ఒక ఆరోగ్యవంతమైన పర్సన్ యొక్క గట్ అలా బిహేవ్ చేసిద్దండి. సో అతను less than 20 seconds ఉంటుంది. ప్లస్ అతను సోప్ కానీ షాంపూలు కానీ ఇవన్నీ వాడేసి కూడా దగ్గర 20 నుంచి 30 సంవత్సరాలు అవుతుంటుందండి. అతను పడుకున్న వెంటనే 2 నిమిషాల్లోకి నిద్రపోగల పర్సన్ అతను. సో అతన్ని ఫోకస్, అతని నర్వస్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా పనిచేసేదాన్ని. అతను ఆర్టిఫిషియల్ స్టిమ్యులెంట్స్ ఏది తీసుకోడు అనమాట, లైక్ కాఫీ ఇలాంటివి ఏమి తీసుకోడు. సో ఒక పర్సన్కి 10 daysకి ఒకసారి బ్రష్ చేసుకోవటం, ఒక పర్సన్ 3 monthsకి ఒకసారి సాక్సులు ఉతుక్కోవటం, ఒక పర్సన్ less than 1 minute స్నానం చేయటం, అది కూడా సోపు షాంపూ లాంటివి లేకుండా, ఒక పర్సను
20 seconds లో ఒక పర్సన్ 20 seconds లోనే మీరు మోషన్ కంప్లీట్ చేసుకోవటం, ఒక పర్సన్ 30 ఏళ్ల నుంచి కోల్డ్ ఫీవర్ లాంటి ఏవి రాకుండా సుదీర్ఘంగా ఒక మనిషి బతుకుతూ ఉంటే ఇతన్ని కాకుండా మీరు ఇంకెవరిని ఎగ్జాంపుల్గా తీసుకుందని మీరు అనుకుంటున్నారు? అంటే తినంగానే అరిగే వాళ్ళు, వెళ్ళగానే బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు, ఇంకొకటి పడుకోగానే నిద్రపోయే వాళ్ళు, ఈ 3 ఉంటే హెల్దీగా ఉంటుందండి. మీకు అలాంటి ఇష్యూస్ ఏమి లేవు, మీరు ప్రజెంట్ తింటున్న డైట్ తోటి మీకు ఎలాంటి ప్రాబ్లం లేవు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ కంటిన్యూ. బట్ మీకు రియల్గా ఇష్యూ ఉంది, మేము దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇలాంటివి మీరు తీసుకోండి. ఓకే. అలా కాదు, చాలా మంది ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత చాలా మంది జిమ్ ట్రైనర్లు రంగంలో దిగుతారు. దిగి ఇట్లా కాదు మా ప్రోటీన్ తప్పు చేసి మాట్లాడతాం, మా జిమ్ తప్పు చేసి మాట్లాడుతున్నా అంటున్నారు. అలా మాట్లాడే ముందు ఒక ఎగ్జాంపుల్ మీరు చూపించండి. ఇదిగో పలానా వ్యక్తి ఇవన్నీ చేసి ఇంత లెజెండరీ పొజిషన్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు 6 ప్రోటీన్ మిల్ తిని ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ సప్లిమెంట్లు వేసుకొని నాన్ వెజ్ ప్రోటీన్ సోర్స్, లీన్ ప్రోటీన్ సోర్సెస్ అందులో మొత్తం ఉంటాయని మీరు అంటుంటారు కదా. ఇవన్నీ తిని ఒక్క పర్సన్ ఇదిగో ఇన్ని సంవత్సరాలు బతికాడని మీరు చూపియండి. 100 ఏళ్ళు 100 ఏళ్ళు పైన బతికినాడు ఒక్క లేడా హిస్టరీలో? మీరు ఎందుకు అండి లాంజివిటీకి ఎగ్జాంపుల్ కింద అవన్నీ చూపిస్తున్నారు? అవన్నీ ఇన్స్టాంట్కి మజిల్ పెంచడానికి పనికొస్తాయి అంతే. మీరు ఒక మజిల్ పెంచాలనుకున్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఫాలో అండి. 6 ప్రోటీన్ మీల్స్ మీరు చెప్పినట్టు ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్లు తీసుకోండి. కొన్ని రకాల మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ టాబ్లెట్లు తీసుకోండి. 6 months మంచి బాడీ బిల్డ్ చేయండి, ఫోటోలు తీసుకోండి. కథ మైండ్ని వదిలేసి మన నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయండి. కథ మైండ్ వదిలేసి నార్మల్ లైఫ్ స్టైల్, అవన్నీ చేసేదే ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయడానికి కదా. కానీ ఎక్కువ రోజులు అదే మీరు ఆ ప్రోటోకాల్స్ మీరు ఫాలో అవుతుంటే మీరు సిక్ అవుతుంటారు కదా. ఓకే. ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీరు జనాలకి? ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే, మీకు రోగాలు లాంటివి ఏదన్నా పీసీఓడి, థైరాయిడ్ కానీ, సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కీటో డైట్ చేయండి. అదొకటే ప్రజెంట్ మార్కెట్లో డిసీజ్ని తగ్గించగలిగే డైట్. అసలు రోగాలే రాకూడదురా ఆయన నాకు అని అనుకుంటే మాత్రం రా ఫుడ్ డే మొత్తం మీద ఎంత వీలైతే అంత ఎక్కువ తినండి. కుదిరితే 100% తినండి, లేదంటే కనీసం 70% అన్నా మీరు తినండి. లేదు ఇవి ఎలా తినాలి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మాకు కొంచెం గైడెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాది ఎలాగో న్యూట్రీ పాలిటిక్స్ అని ఉంటుంది, మీరు జస్ట్ నాకు పింగ్ చేస్తే నేను ఎప్పుడు మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాను. సో మీరు ఎప్పుడు కూడా ఫేక్ న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి, ఫేక్ జిమ్ ట్రైనర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చిన ఆరాకురా సబ్జెక్ట్ తోటి ఇప్పుడు చాలా మంది అంటారు. నేను ఒక వీడియోలో కూడా ఏం చెప్పానంటే, నేను జిమ్ ట్రైనర్లకి 40 ఏళ్ళు పైన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మంచిదండి. నేను ఎందుకు చెప్పానంటే 40 ఏళ్ళు పైన ఉన్నోడే చాలా మంది 40 ఏళ్ళు ఉన్నోళ్ళు యంగ్ ఏజ్లో 20s లో నువ్వు ఎక్సర్సైజ్ చేసావు నాయన, 40 ఏళ్ళు వచ్చి నువ్వు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలని చెప్పి చాలా వంకలు చెప్తా ఉంటారు. 40 ఏళ్ళ వ్యక్తి కూడా స్టిల్ అతను వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకోండి, అతను ఫ్యామిలీ బ్యాలెన్స్ చాలా బాగా చేస్తున్నట్టు. సో అతని దగ్గర మీరు టిప్స్ తీసుకోవాలి. సో మీ ట్రైనర్కి 40 ఏళ్ళ పైన ఎక్స్పీరియన్స్ కనుకుంటే అతను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా జిమ్కి వచ్చి ఎలా ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు అనేది మీకు టిప్స్ ఇవ్వగలుగుతాడు. నేను అందుకే అతను రిఫర్ చేస్తానన్నమాట ఎక్కువ. అలా అని చెప్పేసి 20s లో మేము ఉన్నాం, 30s లో మేము ఉన్నాం, మరి మేము ట్రైనింగ్ ఇవ్వకూడదు, మాకు అర్హత లేదా అంటే, నీకు అర్హత ఉందేమో, నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి నేను రెడీగా లేను. ఎందుకు లేదంటే చాలామంది ఇప్పుడు మనకు ప్రాబ్లం రోగం వచ్చినప్పుడు మనకు సర్జరీ చేయబోయే పర్సన్ దగ్గరికి మనం వెళ్ళి ఇక్కడ ఉన్న 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎవరు అని అడుగుతారు. బాగా ఇతను సక్సెస్ రేట్ ఎంత అని అడుగుతారు. అలా కాదండి, ఒక ఇంటర్న్ అండి ఇప్పుడే వచ్చాడండి, ఇతను సర్జరీ నేర్చుకుని మీ బాడీ మీద ట్రైల్ వేద్దామని అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరుగా. అట్ట కుదరదు. వాడికి కావాలంటే వేరే వాడి మీద డెమో చేసుకోమని, నా బాడీ వాడికి నేనేమో నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్ సర్జరీ చేయాలని అంటారు కదా. మరి జిమ్ కూడా అంతే. వాడి ఇంటర్న్ అయితే మీకెందుకు, వాడి బాడీ మీకెందుకు ఇవ్వాలి? మీ బాడీ తీసుకెళ్ళి ఒక ఇంటర్న్ చేతిలో 2-3 ఏళ్ళు జిమ్ములు చేసి నా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనల్ చేతులు మీ బాడీ మీ పెట్టకూడదు. ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ముందు బాడీ ఉండాలి కదా. ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అది నేను అంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఎలా ఉంటుంది అంటే, నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే జాబ్ ఇస్తానంటారు. మీరేమంటారంటే మీరు జాబ్ ఇస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందని అంటారు. వాళ్ళ దారిలో వాళ్ళు కరెక్టే, వీళ్ళ దారిలో వీళ్ళు కరెక్టే. కానీ నేనంటూ కొంత స్వార్థంగా ఉండాలి కదా. నా బాడీ నేను ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతిలో పెట్టాలి, నా బాడీ ఎక్స్పీరియన్స్ జిమ్ ట్రైనర్ చేతిలోనే నేను పెట్టాలి. నీకు 20 years ఉన్నాయి, 30 years ఉన్నాయి, నీకు జిమ్లో స్కిల్ ఉంది, వెల్ అండ్ గుడ్. బట్ నీ చేతిలో నా బాడీ పెట్టాలి, నేను రెడీగా లేను. ఓకే, డన్. సో అలాంటి వాళ్ళని కాకుండా ఈ రా డైట్ ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అయితే హెల్దీగా ఉంటారు, అంతేనా మీరు చెప్పాలని? కరెక్ట్ అండి. నాకు డైట్ ఇవ్వాలంటే ముందు నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు సిక్కావు నువ్వు నాకు చెప్పాలి. రైట్, ఓకే అండి. అంటే నాకు ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్ గారు మీకు థైరాయిడ్, పీసీఓడీలు, గైనిక్ ఇష్యూలు ఉన్నాయి, ముందు మీరు చెప్పాలి. మీకే ఉన్న ఆ రోగాలన్నీ మీకే ఉన్నప్పుడు మీరు నాకు ట్రీట్మెంట్ చేసే అర్హత మీకు లేదు. ఓకే, రైట్. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీ ఆరోగ్యాన్ని చూసే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అని క్వశ్చన్ అంటే చేయండి గైస్, అంతేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.